మన కాలేజ్ డేస్‌లో గానీ, స్కూల్ డేస్‌లో గానీ మనకొక ఫేవరెట్ లెక్చరరో, టీచరో ఉంటారు. వాళ్ళ వల్ల మన లైఫ్ చేంజ్ అయింది అని మనం గట్టిగా నమ్ముతాం. ఎందుకంటే ఆ సార్ ఆ రోజు అట్లా నాకు చెప్పకపోతే, ఆ మేడం ఆ రోజు నాకు అట్లా ఆ మాట చెప్పకపోతే నా లైఫ్ ఇట్లా ఉండకపోయేది అనే కైండ్ ఆఫ్ ఒక టీచర్ ఉంటారు కదా! మీకున్నారా అట్లా మీ లైఫ్‌లో? మీరు కింద కామెంట్ చేయండి మీ ఫేవరెట్ టీచర్ ఎందుకు? అసలు లైఫ్ మార్చిన సిట్యుయేషన్ ఏందో పెట్టండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు నాగార్జున గారు నాకు అట్లాంటి మంచి టీచర్‌లాగా అనిపించిండబ్బా! ఎంత ముద్దుగా అబ్బా! ఎంత మంచిగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు. కానీ అక్కడ లోపలున్న కంటెస్టెంట్స్‌కి సార్ నిజం చెప్తుండా, అబద్ధం చెప్తుండా, కావాలని చెప్తుండా, ఫేక్‌తుండా తెలవక కన్‌ఫ్యూజన్‌లో కొట్టుమిట్టాడతారు తెలుసా. ఎందుకంటే ఇదివరకు ప్రీవియస్ సీజన్‌లలో హోస్టింగ్ అట్లుండేది. కానీ ఈసారి మాత్రం ఎంత మంచిగుందబ్బా! దివ్యనికితకి అర్థమైపోతది. సార్ పర్ఫెక్ట్‌గానే చెప్తుండు, నీట్‌గానే కరెక్ట్‌గా చెప్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె షో చూసింది కాబట్టి, ప్యాటర్న్ తెలుసు కాబట్టి, అక్కడ వాళ్ళు ఎవరెవరు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలుసు కాబట్టి, అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, నాకైతే అలా ఏమో అంటారు చూడుర్రి, చెవుల్లో తేనె పోసినట్టు అంటారు కదా! ఆ సాత్రంగా ఎంత మంచిగా అనిపించిందబ్బా! అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు. రెడీమేడ్‌గా సాంబార్ రైసు, పెరుగన్నం కలిపి పెట్టినట్టు. అది అసలు అది కూడా గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు, ఇటుక పైన ఇటుక పెట్టి ఇల్లు కట్టినట్టు ప్రతి ఒక్కటి చాలా క్లారిటీగా ఈవెన్ రివ్యూవర్స్ పట్టని పాయింట్స్ కూడా పట్టి చెప్పిరబ్బా! రీతు విషయంలో ఫ్లోరాని ఆపుకుంటూ వచ్చింది అంటే మనం తప్పన్నాం కదా! అంటే మనకు రీతు మీద హేట్రేట్ ఉంది బేసిక్‌గా. రీతు మీద ఇదివరకు ఆ పులిహోర కంటెంట్ వల్ల వచ్చిన హేట్రేట్ వల్ల మనం అట్లా తప్పుగా చూసినాం. గిదే ఫ్లోరా శ్రీజ బాల్స్ ఇస్తా అంటే ఆమె ఫైట్ చేయకుండా మధ్యలోకెళ్ళి శ్రీజ బాల్స్ ఇస్తే తీసుకొని పోయి ఆమె ఆగబడితే ఈమె వెళ్ళిపోయింది. ఇండివిజువల్‌గా ఆడాల్సిన టాస్క్‌లో గ్రూప్ గేమ్ వాళ్ళు కలిసి ఆడి ఈమెను చీట్ చేసినప్పుడు వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. ఆఫ్‌కోర్స్ చాలా టూ మచ్ హార్ష్‌గా, ర్యాష్‌గా బిహేవ్ చేసింది రీతు 100%. అండ్ టూ మచ్ రూడ్‌గా బిహేవ్ చేసింది తప్పే. కానీ అక్కడ ఆ స్ట్రాటజీ తప్పు కానప్పుడు ఇక్కడ రీతు చేసిన స్ట్రాటజీ తప్పెందుకైతది? మరి నీకు ఆ రోజు అది రాంగ్ అనిపియలేదా అన్నాడు. అబ్బా! ఏం పాయింట్ పట్టారు సార్ మీరు. ఏం పాయింట్ పెట్టారు. నేను అనుకున్నా సూపర్ సార్. అబ్బా! నేను గుర్తుపెట్టుకోలేదు. నేను ఆ పాయింట్ మ్యాచ్ చేసి చూడలేదు ఫ్లోరా విషయంలో. వన్ సెకండ్ కొన్ని వాటర్ తాగుతా. రీతు విషయంలో ఇంకొక పాయింట్ అది శ్రీజ పాయింట్లో చెప్పిండు చూసిరా. అక్కడ కూడా రీతు తప్పు కాదు అనేది ఒక క్లారిటీ ఇచ్చిండు. కానీ డిమాండ్ది మాత్రం తప్పే. రీతు కళ్యాణ్‌ని తీసేయమనడం తప్పు కాదు. ఎందుకంటే ఆమె కాంపిటీషను, టఫ్ కాంపిటీషను. ఇఫ్ ఇన్ కేస్ శ్రీజ కళ్యాణ్‌ని తీసేస్తే రీతుకు సపోర్ట్ చేస్తది కదా అన్న పాయింట్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అది జరిగింది కూడా కదా! సో, ఇది రీతు గెలవాలనుకోవడం, రీతు స్ట్రాటజీలు, రీతు లవ్ ట్రాక్‌లు, రీతు కనబడాలనుకోవడం, రీతు షీ ఈజ్ ప్లేయింగ్ హర్ ఓన్ గేమ్. తను బచాయించడానికి తనేదో అంటే తనని ఇంకో ఎన్నో ఎక్కువ వీక్స్ ఉండడానికి, ఇంకా రకరకాల వాటికి అండ్ టాస్క్‌లలో తను గెలవడానికి ఏదో కింద మీద పడి ఏదో రాంగ్ స్ట్రాటజీయో, రైట్ స్ట్రాటజీయో చేస్తుంది. కానీ డిమాండ్ పవన్ అక్కడ ఫ్రెండ్‌ని మాత్రం తీసేయాలనుకోవడం, ఇప్పుడు అమ్మాయి కోసమనో, తను పర్సనల్‌గా గర్డ్స్ పెట్టుకోనో, అంతకంటే ముందు నాకు ఆపర్చునిటీ ఐ మీన్ ఈ కంటెండర్‌షిప్ ఇయ్యలేదనో, ఇవన్నీ మనసులో పెట్టుకొని తీసేయడం అనేది అది డిమాండ్ తప్పు. కానీ రీతు మాత్రం తన గేమ్ తను ఆడుతుందబ్బా! చాలా ప్రతి దగ్గర సరే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటూ పోదాం. ఫటాఫట్ ధనాధన్ సార్ ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. మనం మిస్ అయిన పాయింట్స్ ఏంది, సార్ పట్టిన పాయింట్స్ ఏంది, ఇంకా పట్టని పాయింట్స్ ఏంది, ఇవన్నీ కూడా చెప్పుకుందాం. సరే ఓపెనింగ్ ఎంత గమ్మత్తు పాటేసిరంటే అసలు అది ఓపెనింగ్ ఎంట్రీ సాంగ్ కింద ఎయ్యరు. మామూలుగా నాగార్జున గారు వస్తుంటే టట్టా టట్టా టట్టడా డండర 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 అని చెప్పి కొంచెం బిల్డప్ సాంగ్ ఏదో ఊపున్న సాంగ్ ఏదో ఎనర్జెటిక్ సాంగ్ వేస్తారు. అట్లానే తీయాలా ఎపిసోడ్ 3కు తగ్గట్టుగా ఉండేటట్టు. ఎపిసోడ్ ఏంది చాలా కూల్ అండ్ కామ్ అండ్ కంపోజ్డ్ ఎపిసోడ్ కదా! ఫీడ్‌బ్యాక్ ఎపిసోడ్ ఇది. తిట్టుడు, అరుసుడు, లొల్లి పెట్టుడు, ఏ నువ్వు తప్పు కూసో, ఏ షటప్ ఏ మాట్లాడరా కై 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 అని ఫైర్ కాదు. వాటర్ ఇది. ఫ్లోగా వెళ్ళిపోయే వాటర్ అది. ప్రశాంతంగా ఉన్నది సముద్రం అట్లుంది. సముద్రంలో అప్పుడప్పుడు అమావాస్య నాడేమో జుమ్ 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 అని ఎగురుతుంది కదా! ఇదేంది ప్రశాంతంగా ఉండే సముద్రం మనకి ఎంత అందంగా ఉంటుందో ఒక అట్లుంది అన్నట్టు. కానీ సముద్రంలో ఉండాల్సిన లోతు మాత్రం లోతు అంతే ఉంది. కానీ చూడడానికి ప్రశాంతంగా ఉంది. చెప్పిండయ్యా ఒక్కొక్క పాయింట్ చాలా లోతుగా డీప్గా అన్నీ కూడా. సరే ఓపెనింగ్ ఎంత కూల్గా ఉందంటే రారమ్మని రారమ్మని రామచిలక పిలిచెను ఈ వేళ తన్ననన్న తన్ననన్న అంత కూల్ సాంగ్ వేసుకుని వచ్చి నేను సాంగ్ ఏందిదే ఈ పాట ఎందుకు వచ్చింది అంత కూల్ సాంగ్తో మొదలుపెట్టినంటే అంతే కూల్గా ఎపిసోడ్ పోయిందబ్బా. అది టీమ్ అబ్బా బీబీ టీమ్కి యాడ్సప్ అబ్బా. ఈసారి ఎంత ఏమన్నా అనుకో, ఇవాళ ఇట్ట ఫైర్ ఉంటుంది కావచ్చు అనుకుంటే ఇవాళ ఈరోజు చూడు ప్రశాంతంగా ఉంది కదా. రైట్ ఆడియన్స్
ఎలా ఉన్నారు? బాగున్నారు. అక్కడ అనురాధ గారని ఒక డీఎస్పీ గారు, అబ్బా చూడు వాళ్ళ ఫ్యామిలీ చూడయ్యా, ఒకరేమో డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్, ఒకరేమో డీఎస్పీ రిటైర్డ్, మంచిగా ఉన్నారయ్యా గవర్నమెంట్. వాళ్ళ పిల్లలు కూడా మొత్తం గవర్నమెంట్ బ్యాచ్ ఉంటారు, లేదంటే డాక్టర్లు అయి కూర్చుంటారు కదా. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కాందాన్ అంతా కూడా పెద్ద పెద్ద పొజిషన్లలో ఉంటారు. అలా అట్లా అట్లా లైన్ చేస్తారు. అఫ్కోర్స్ అది ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏదైనా గట్టిగా సాధిస్తే రేపు పొద్దున మన పిల్లలకి బాగా ప్లస్ పాయింట్ అయి ఉంటుంది, వాళ్ళు ఈజీగా సెట్ అవ్వడానికి ఉంటుంది. జీవితంలో ఏదో సాధించే ప్రయత్నం చేయరు. నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే కనుక, ఇంటర్నల్ స్టూడెంట్స్ అయితే, గంపా నాగేశ్వరరావు గారిది గోల్ సెట్టింగ్ అని ఒక వీడియో ఉంటుంది, అది పెట్టుకొని చూడుర్రి. నేను రీసెంట్గా ఒకరికి సజెషన్ చేసిన, లైఫ్ చేంజింగ్ ఉంటుంది, మస్తు ఉంటుంది. అది విన్న తర్వాత అరే ఇవి వింటే మారుతుంది అంటే, ఏదో ఒక చోట ఎక్కడో ఒక కాడ మనకు తగులుతుంది, అది విన్నాక మనం మారుతాం. జస్ట్ సజెషన్, ఓకే రైట్. నేను బాగా సైకాలజీ పుస్తకాలు అవి చదువుతూ ఉంటాను అటు బేసిక్గా, అందుకని చెప్పి రైట్. ఓకే. ఆ తర్వాత మనకి అక్కడ మాట్లాడిన తర్వాత శివ సినిమా రిలీజ్ November 16th చూడండి అని చెప్పింది సార్. ఎంతమంది శివ ఫ్యాన్స్ ఉన్నారు? శివాకి ఫ్యాన్స్ ఉంటారా అంటే చూడరు ఒకసారి. అది ఆ టైంలో ట్రెండ్ సెట్టింగ్ ఇప్పటికీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆ టైప్లో వెరీ రేర్. ఇప్పుడు మనకి అర్జున్ రెడ్డి టైప్లో ఆ టైప్లో అది అప్పుడు అది శుక్రవారం నాయుడు ఏంటిది సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మీరు చూసారు. శుక్రవారం ఏం జరిగిందో మన టీవీ ప్లీజ్ అనగానే ఇక మన కాడ సంజనక్కకి భరణి అన్నకి పంచాయతీ జరిగేది చూపించరు. గుడ్లు తిన్న నోటికాడ ఫుడ్ ఎట్లా తింటావు. రాము వచ్చి అడిగింది కదా, ఎవరు తీశారో చెప్పండి, ఎవరు తీశారో కరెక్ట్గా చెప్పండి, వాళ్ళని నేనేమనను, కానీ ఒకవేళ తీసిన వాళ్ళు చెప్పకపోతే అంటే చిన్న పనిష్మెంట్ ఇచ్చి వదిలేస్తావా అని చెప్పి చేస్తుంది. నేనే తింది, మీరు తిన్నారని దునియా మొత్తం ఏర్పాటు. హౌస్లో ఉన్నోళ్ళకి తెలుసు, హౌస్లో బయట ఉన్న వాళ్ళకి తెలుసు. ఇట్స్ ప్రాంక్ అని ఆమె అనుకుంటుంటే అది ప్రాంక్ లేక లేదు. చూసిరా మన మాట వచ్చిందా బయటికి? నాకు సార్ నోట్లోకి వెళ్ళి వచ్చిందా? నాన్న పులి అనే మాట నేను చెప్పినా వచ్చిందా యాజ్ ఇట్ ఈస్గా? రైట్. పూర్తి స్థాయిలో మన స్క్రిప్ట్ ఫాలో కాలే. ఎందుకు ఫాలో కాలేదంటే వాళ్ళు అనుకున్న థీమ్ ఏంది, స్టార్లు పెట్టడం. ఈ స్టార్లు పెట్టడానికి ఆ రేంజ్లో రేజ్ అయితే ఈ స్టార్లు పంచాయతీ నడవదు. అండ్ అగ్నిపరీక్ష షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎంత ప్లస్ పాయింట్ అంటే, ఈ మానిటరు, కుకింగ్ మానిటరు, డిష్ వాష్ మానిటరు, క్లీనింగ్ మానిటరు అన్నిటికీ టాస్క్ ఆడిచ్చిరా. అగ్నిపరీక్ష షో మొత్తంలో ఆడిచ్చిన దిక్కుమాలిన టాస్క్ ఏదన్నా ఉందంటే అదే అని అందరూ అనుకున్నారు కదా. నేను అన్న, అరే ఇది దిక్కుమాలినది అనుకుంటారు మీరు, కాదు హౌస్లో చేయనాక చేసేటి గివరా నాయన అంటే, అమ్మ ఇది అగ్నిపరీక్ష అని పెట్టి, అగ్నిపరీక్ష ఫైర్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ద టెస్ట్ ఆఫ్ ద అని పెట్టి కడిగేత గీ దిక్కుమాలిన టాస్క్, ఊడ్చే టాస్క్, తుడిచే టాస్క్ కింద అన్నారు. హౌస్లో పోయినాక ఏం చేస్తారు వాళ్ళు? ఊడ్చుడు, తుడుచుడు, కుకింగ్, ఇంట్లో వచ్చే పంచాయతీలే కదా చేసేటిది. మానిటర్లేనా అక్కడనే నేర్పించి పంపించారా? స్టార్లు వస్తాయా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కి? ఇక్కడ కూడా స్టార్లు ఇచ్చిరా, గోల్డ్ స్టారు, బ్లాక్ స్టారు, సిల్వర్ స్టార్ ఇచ్చిరా. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పి 2 స్టార్లు వచ్చిన ఆసం ఏడున్నాడు? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాడు. నన్ను ఎందుకు తీసుకోలేదు, 2 స్టార్లు వచ్చాయి అది చేస్తాడు పాపం మన నాగా. అది ఆ స్టార్లు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విన్నర్ అవుతారని ఉందా? చెప్పలేం. అండ్ అందుకే సార్ మళ్ళీ ఒక పాయింట్ చెప్తుండు. కిరీటం లాస్ట్ వీక్ కిరీటం పెట్టిరు. కిరీటం పెట్టినప్పుడు కూడా కిరీటం నెత్తి మీదకి ఎక్కిందంటే, కిరీటం చాలా బరువుగా ఉంటుంది, జాగ్రత్తగా పోయాలి. అండ్ కిరీటం నెత్తి మీదకి ఎక్కిందంటే తల పొగరెక్కితే ఎక్కద్దు అని చెప్పిండు. ఈరోజు హార్ట్కి గోల్డ్ స్టార్ పెట్టిన తర్వాత ఇమాన్యుల్కి ఏం చెప్తుండు? స్టార్ గుండెల మీద ఉంది, గుండెల లోపలికి తీసుకుంటే పొగరు వస్తుంది అని చెప్తాడు. ప్రతి దగ్గర మళ్ళా ముల్లుగార పెట్టి పొడుచుకుంటే చెప్తాడు, ఇది కాదు, ఇట్లా కాదు, అట్లా కాదు. సూపర్ హోస్టింగ్ బై బీబీ టీమ్. చించి పడేస్తారు రోస్టింగ్, చించి పడేస్తారు సీజన్ని. హిట్ అయిందా ఫట్ అయిందా కాదు, మేనేజ్మెంట్ మాత్రం ఖతర్నాక్ ఉంది. రైట్. నెక్స్ట్ మనకి ఇక నాగార్జున సార్ అదే మా ఫైట్ బర్నీ అన్న సంజన గారి మధ్య జరుగుతుంది. గుడ్డు అట్లా నోటికాడ ఫుడ్ తింటావా, నువ్వు అసలు ఏమైనా బుద్ధి ఉందా, నీకు సిగ్గు లేదా అని చెప్పి అన్నాడు. దానికి హట్ అయింది అక్క. మరి అక్కడ వాళ్ళు తింటున్నారబ్బా, భోజనం పెట్టుకున్నారబ్బా, ప్లేట్లో భోజనం పెట్టుకుని ఎగ్స్ కోసం చూస్తే ఎగ్స్ లేవబ్బా. ఎంత మంటరుంటుంది. బ్యాచిలర్ రూమ్లలో ఎవరన్నా ఉన్నారా? ఎవడన్నా దొంగగాడు ఉంటాడు మన దాంట్లో. చికెన్ మనం వండుకొని అక్కడ పెట్టిన తర్వాత మనం అట్లా బయటకు పోయి ఇంటికి వచ్చేసరికి మొత్తం ఖాళీ చేసి పెడతారు గిన్నె. ఎవ్వ వాడు ఉన్నాడు చూడరా, వాడిని ఇంట్లో రూమ్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలరా అన్న ఫీలింగ్ వస్తుంది. అది
ఆ తర్వాత ఇక్కడ లొల్లైతుంది. సిగ్గులేదా అన్నందుకు ఆమె మనసుకు తీసుకుంది. ఈమె కూడా అన్నది కదా తనుజాని సిగ్గులేదా అన్నది, ఇంకేదో అన్నది, ఇంకా చాలా అన్నది ఆమె. ఆ తర్వాత మనకి థమ్సప్ ది టాస్క్ జరిగింది. థమ్సప్ టాస్క్ జరిగినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరిగింది. ఏది థమ్సప్ టాస్క్లో ఒకరు స్విమ్మింగ్ పూల్ లోపలికి పోయి అన్నీ ఎతకాలి, బయటకు తీయాలి లెటర్స్ అన్ని. థమ్సప్ తుఫాన్ అనేది దాన్ని పెట్టడానికి లెటర్స్ తీయాలి కదా. బయట నుండి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఉరికొచ్చి అన్న పెట్టాలి లైన్గా. ఆ పెట్టడానికి బర్నీ అన్న డిమాన్యుల్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. డిమాన్యుల్ లేదు నాయన, డిమాన్ పవన్ ఈ అమ్మ ఇమాన్యుల్ డిమాను సపోర్ట్ చేయలేదు. వాళ్ళు సపోర్ట్ చేయకపోయేసరికి సంజనక్క కోపం వచ్చింది. ఇక్కడ నాకు కూడా అయ్యో అనిపించింది. ఈమె ఎట్లాగో ఫిజికల్ టాస్క్లలో విపరీతంగా ఆడతలేదు కాబట్టి తనుజాకి ఈ వీళ్ళకి వీళ్ళిద్దరిట్లో ఎవరికైనా ఇస్తే బాగుండు కదా సంజనకి. అట్లా ఉరికిపోయి ఇట్లా తీసుకొచ్చారు పెట్టుడే కదా. అది మెయిన్ టాస్క్ ఏం కాదు, అది లోపలికి పోయేదే మెయిన్ టాస్క్, ఇక్కడ ఏం ఉండదు అని చెప్పి సంజనక్క చెప్తానే ఉంది. అయినా ఇంట్లే ఎందుకంటే బర్ణానికి ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ఉంది కోపం. తనుజ మీద కూడా కోపం ఉంది. ఇద్దరు నచ్చట్లేదు. దివ్యనికిత అంటే ఇష్టం. అండ్ దివ్యనికిత ఇష్టమో కష్టమో పంపించినందుకు ఆ స్విమ్మింగ్ పూల్లో ఆమె చేస్తుందా అన్న డౌట్ వచ్చింది, కానీ ఆమెనే సూపర్గా ఆడింది. కళ్యాణ్కి నీళ్ళంటేవే అంత పెద్దగా అది కాదు అనుకుంటా. అది మొన్న ఒకసారి అన్నాడు, స్విమ్మింగ్ పూల్లో నేను లోపలికి మునిగి చేయాలంటే కష్టమేరా అని ఏదో అంటాడు ఒకసారి విన్నా నేను. మరి ఆయన ఎందుకు దిగిండో రంగంలోకి. ఇక తర్వాత బిర్యానీ గెలుచుకున్నారా. బిర్యానీ ఒక చేత్తో కాదు 2 చేతులతో తినాలి. ఇలా ఇలా అది కాదురా తుఫాన్ ఇలా. ఓకే ఓకే. థమ్స్అప్ విత్ బిర్యానీ ఎంతమందికి ఇష్టం? సారీ, బిర్యానీ విత్ థమ్స్అప్. యా, బిర్యానీ తినేటప్పుడు థమ్స్అప్. హైదరాబాద్లో ఉండేటోళ్ళకైతే అది బాగా అలవాటు. ఇక హైదరాబాద్లో ఉన్న ముస్లిమ్స్కి ఎక్కువ అలవాటు ఏం తెలుసా, బిర్యానీ తర్వాత చాయ్ తాగుతారు. తిన్న తర్వాత చాయ్ తాగుతారు. అబ్బా కొన్ని ఉంటాయి అన్నట్టు, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. చెప్తున్నా అంతే, తెలియాలి కదా. మరి వేరే వేరే ఊళ్ళలోకి వెళ్ళి చూస్తారు కదా, అన్నీ తెలియాలి. చెప్తారు, నేర్చుకుంటారు. ఓకే. ఆ తర్వాత బిర్యానీ దగ్గర నేను బిర్యానీ తినాలని లేదు, నేను తినను అన్నది. చిన్నపిల్లల టాస్క్ అది, పరిగెత్తికెళ్ళి వెళ్ళేది, అట్లాంటిది నాకు పెట్టలేదు, తనుజాకి ఇవ్వలేదు అని చెప్పి బిగ్ బాస్ మామకి చెప్పుకున్నది. బిగ్ బాస్ మామ చెప్పుకుంటే ఆయన వింటాడా, పట్టించుకుంటాడా? ఆ తర్వాత బర్నీ అన్న అంటే ఇక వాళ్ళిద్దరి మధ్య లొల్లైంది. చీప్గా చూస్తున్నాడు, సెల్ఫిష్గా ఆడుతున్నాడు, చెప్తూ అని చెప్పి ఎవరింది, ఏడ్చింది, ఆడికి వెళ్ళిపోయింది, ఆడ కూర్చున్నది. ఇగో ఒక చిన్న తప్పు చూడు, మనకి ఇంట్రెస్ట్ పోయింది. సంజనక్క మీద కోపం వచ్చి తట్టుకు చేసుకుంది. అసలు ఎందుకు అనవసరం అది, ఏమన్నా పెద్ద దేనికి అక్కడికి వచ్చేది, గుడ్లు దొంగతనం చేయడం అది ప్రాంక్ అనుకుంటే. ఆమె ఇప్పటికీ జోక్ అనుకుంది చూడు. నాగార్జున గారు వీడియో ప్లే చేసినప్పుడు కూడా నవ్వుకుంటుంది. నాగార్జున గారు దొంగలు ఉన్నారా బోర్డు వేసినప్పుడు కూడా నవ్వుకుంటుంది. జోక్ కాదమ్మా, ఇట్స్ సీరియస్ అనేదాకా కూడా నవ్వుతూనే ఉంది. ఆమెకి వాట్ ఈజ్ ప్రాంక్, వాట్ ఈజ్ నాటినెస్, వాట్ ఈజ్ తుస్ టపాక అవి ఏం తెలియదా? అంటే చిన్నపిల్లల మెంటాలిటీయా? లేదంటే ఆమె కాదు, సరదా అంతే. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఆ తర్వాత సంజన బిర్యానీ తినలేదు. ఆ తర్వాత అయిపోయింది. ఇక్కడ లోపల పోయింది. సిగ్గులేదా అన్నాడు, ఏమైనా బట్టలు లేకుండా తిరుగుతున్నామా, ఏం మాట్లాడుతున్నాడు అయినా, షేమ్లెస్ అని ఎట్టంటాడు అని చెప్పి అలిగింది, బాధపడ్డది. కానీ ఇంకేం చేస్తాను చెప్పు, అట్నే ఉంది. ఆ పనికి ఎవరైనా కోపం వస్తుంది. అబ్బా నోటికి అడిగి తీసుకుంటే మాత్రం నాకైతే బాధ అనిపించింది. అబ్బా వాళ్ళు కరెక్ట్గా భోజనం పెట్టుకునే టైంలో ఫ్లోరా, హరీష్ వీళ్ళిద్దరితో పంచాయతీ జరిగింది. వాష్రూమ్లో చెత్త ఉంది తీసేయమంటే మొత్తం నిండిన తర్వాత తీసేస్తాను ఆయన అంటాడు. తీసేయమన్నప్పుడు తీసేయడానికి ఏమవుతుంది అబ్బా, ఆ కవర్ తీసి ఆడ పారేయడానికి. వాళ్ళు కావాలని చేపిస్తురు కావచ్చు, కోపం వచ్చిందేమో వాళ్ళకి, చేపిస్తురు. ఏముందన్న పెద్ద పనే చెప్పురు ఒక మాట, కవర్ తీసేయడానికి పంచాయతీ పెట్టుకోవడం. కాకపోతే నీకంటే నేను క్లీన్గా ఉంటా అని చెప్తాడు, హైజీన్గా ఉంటా అని. ఎందుకది అంటే నీకంటే ఉంటా అంటే నాకంటే నువ్వు తక్కువ ఉంటావు అన్నట్టే కదా. నీట్నెస్ గురించి ఎలా మాట్లాడతాడు అయినా అది అంటే టాక్ టు మై హ్యాండ్. టాక్ టు మై హ్యాండ్ అంటే ఏంటన్నట్టు తెలియదు. నేను కొట్టి చూద్దాం అనుకున్నా గూగుల్లో, కానీ టాక్ టు మై హ్యాండ్ అంటే నా చేత్తో మాట్లాడనే కాదు, ఏదో ఉంది అది, దానికి ఇంకోటి ఉంది, సాత్రం టైప్లో కదా అది. రైట్. నెక్స్ట్ మన టీవీ. ఓకే, రాము కంగ్రాచులేషన్స్ రాము. అసలు ధర్మాన్ని నమ్మితే విజయం వస్తుంది, బర్నీని నమ్మితే విజయం వస్తుంది. పంతం అదే కాదు, పట్టులో బలం అదంతా కూడా కాదు. ధర్మాన్ని నమ్మడం నీ పట్టులో బలం ఉన్నది చూడు. వాళ్ళు సపోర్ట్ చేస్తే నువ్వు గెలిచినా అని అనుకుంటున్నావు, కానీ కాదు, నీ పట్టులో బలం ఉంది, ఆ బలం వల్లనే గెలిచినావు అని చెప్పిండు. ఎస్, ఆఫ్ కోర్స్ 100 కాదు 200% ఒప్పుకుంటాను. ఎందుకంటే రీతు కంటే రాము బలవంతుడు కాదు. ఎందుకంటే నేను నిన్న వీడియోలో కూడా చెప్పిన, ఇక గిట్ట తీసి అవతల వారేస్తుంది రాముని రీతు. నిజంగా అవి చూసినప్పుడు నాకు ఆ టాస్క్ చూసినాక
నాకు ఇందులో రాము ఎట్లా గెలిచిండ్రా మనకు ముందే అప్డేట్ ఉంది కదా రాము గెలిచిండని. రాము ఎట్లా గెలుతారా రీతు ఈజీ గుంజి పారేస్తుంది కానీ గుంజి పారేసింది. తెలివి వాడిండు అక్కడ. ఇట్లా గుంజుకొని పోతుంటే దాన్ని సైడ్ చేసి సైడ్కి నొక్కపోయాడు. అట్లా కరెక్ట్గా డబ్బాలకు వస్తుండగా సైడ్ ట్రాక్ చేసి పక్కకు బైపాస్ కొట్టించిండు. అట్లా రాము అసలు నువ్వు సూపర్. ఇప్పుడు ఇప్పుడు చెప్పు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఇప్పుడు చెప్పు అన్నాడు. సరిపోయిందా? న్యాయమా న్యాయమా తల్లి బిడ్డ న్యాయం చేసేసింది నాగార్జున సార్. అది పెద్ద తప్పుగా మాట్లాడినట్టు కాదు కానీ ఆ మాటకి రాము నొచ్చుకున్నాడు కదా, బాధపడ్డాడు కదా, దానికి ఆన్సర్ ఇప్పించిందా? ఇప్పుడు చెప్పు ఎక్కడి నుంచి వచ్చినావు? అక్కకి అర్థమైతే లేదు కదా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు. అది గెలుపు దగ్గరలో నుంచి వస్తున్నావు. హరీష్ హరీష్ లుకింగ్ డాపర్ డాపర్ డైపర్. ఏంటి డ్యాన్స్ చేస్తున్నావా? లుకింగ్ చాలా బాగున్నావు, గుడ్. డ్యాన్స్ బాగా చేస్తున్నావుగా అంటే సార్ ఒక్కటే రోజు నేర్చుకున్నాను అంటే డ్యాన్స్ ఎత్తలేవు డ్యాన్స్ నేర్చుకుంటలేవు అని ఇండైరెక్ట్గా అన్నట్టుగా. అఫ్కోర్స్ ఆయనకు అర్థమైంది అనుకో. సరే ఓకే నువ్వు అక్కడ బయట బీన్ బ్యాగ్ ఉందిగా అక్కడ వెళ్ళి కూర్చోపో అంటాడు. అక్కడ కూర్చోపో, ఇక్కడ ఎందుకుంటా నువ్వు ఒక్కనే ఉండాలి కదా, అందరు ఉన్న అక్కడ ఉండవు కదా, నువ్వు 10 మంది ఉంటే అక్కడ ఉండవు కదా. ఇంట్రోవర్ట్ సంఘానికి అధ్యక్షులాగా మూలకు పోయి కూర్చుంటావు. లేదు సార్ లేదు సార్ లేదు సార్ అప్పుడు ఆ రోజు ఒక్కరోజు ఉన్నాను, ఆ తర్వాత బీన్ బ్యాగ్ ఎప్పుడు అక్కడనే ఉంటే నేను అక్కడ మూలకు కూర్చుంటావు కదా, 10 మంది ఉన్న అక్కడ ఉండవు కదా నువ్వు. గొడవ ఎక్కడ ఉంటే అక్కడ గొడవ దగ్గర ఉండవు, ఏదైనా ఇష్యూ జరుగుతుండే ఉండవు, టాస్క్లో ఉండవు, ఏ జరిగినా ఉండవు, నీ నీ మూలకు పోయి నువ్వు కూర్చుంటూ ఉంటావు కదా అంటే సార్ అది కాదు సార్ యాక్చువల్లీ ఒక రోజు ఉన్నాను సార్ అంటే నో 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 అది తీసుకురా 24/7లో నువ్వు కూడా ఉంటావు తెలుసా అంటాడు సార్. 24/7లో నువ్వు ఉంటావు, యు ఆర్ పార్ట్ ఆల్సో అంటే ఉన్నా లేకున్నా మూలకి ఉంటాడు. చూపించకండి అనేది ఉండే ఆయన, చూపించరు సార్ ప్లీజ్. కోర్స్ రేపటి నుంచి చూపించేది ఏం లేదులే పాపం. కానీ హరీష్ని ఎలిమినేట్ చేయబోతున్నారబ్బా. అయినా కానీ ఇంత క్లాస్ బిగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. అంత పారదర్శకంగా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు అసలు బిగ్ బాస్ టీం. నాకు అది అర్థమవుతుంది, మైండ్ బ్లాక్ అవుతుంది. నచ్చింది. రైట్ నెక్స్ట్ అక్కడ స్టార్స్ ఉన్నాయి చూడండి, గోల్డ్ స్టారు, బ్లాక్ స్టారు, సిల్వర్ స్టారు, ఎవరు ఏ స్టార్ అవుతారో చూద్దామే అని చెప్పారు సార్. ఓపెన్ చేయమన్నాడు. ఓపెన్ చేసిన తర్వాత మోస్ట్ ఇంపాక్ట్ చూపించిన ప్లేయర్ 4 వారాలలో అన్ని రకాలుగా అద్భుతంగా ఆడిన ప్లేయర్కి స్టార్స్ ఇస్తామని చెప్తే నేను వాళ్ళని పెట్టుకోమంటారేమో వాళ్ళు కొట్టుకొని వస్తారు కదా అనుకున్నా. కాదు, సారీ ఇచ్చిండు. వెరీ నైస్. కామ్గా చెప్పాలనుకుందని చెప్పగలుగుతారు కాబట్టి అట్లా సార్ ఇచ్చిండు. ఇచ్చి గోల్డెన్ స్టార్ ఇమాన్యుయల్ నువ్వు గోల్డెన్ స్టార్కి అర్హుడివి. టాస్క్లో ఇచ్చి పడేస్తున్నావు, నవ్విస్తున్నావు, ఆట బాగా ఆడుతున్నావు, బంధాలు కలుపుకుంటున్నావు, అందులో కూడా ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు నీ ఒపీనియన్ని గట్టిగా చెప్తున్నావు, సపోర్ట్ చేస్తున్నావు, అన్ని రకాలుగా బాగున్నావయ్యా, సూపర్. నీ స్టోరీ నాకు నచ్చిందయ్యా. సార్ ఒక మాట అంటాడు, నేను లోపల అక్కడ ఉంటే నేనే పెట్టేటోని నీకు స్టార్ అంటాడు. ఇంతకంటే ప్రివిలేజ్ ఏంటిది చెప్పుర్రి. అలాగే సంబరం కదా, ఇట్లా మెచ్చుకొని మెడల్ వేసుకున్నట్టే సార్. ఇప్పుడు ఇమాన్యుల్ని అండ్ రాముని కళ్యాణ్ని ఇదే రేంజ్లో బూస్టప్ ఇస్తాడు. బాగా అనిపిస్తుంది అబ్బా, ఏమన్నా ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది. వాళ్ళు ఆగుతారా ఇక వైల్డ్ కార్డ్ కింద బాడీ బిల్డర్లు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా మంచిగా, అంటే ఫిజికల్లీ ఫిట్ ఉన్న వాళ్ళని. రాము వాళ్ళని కూడా ఆపుతాడు. ఇప్పుడు కొండంత బలం వచ్చింది. నువ్వు వస్తున్నావంటే అవతల గుండెల్లో దడబుడుతుంది అన్నాడు. అవునా, కొండంత బలం ఇచ్చిండు అబ్బా, ఏనుగంత బలం ఇచ్చిండు తెలుసా సార్ ఒక్కొక్కరికి. నీ లవ్ స్టోరీ చాలా బాగుందయ్యా, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, యూఎస్ వెళ్ళకుండా ఆగిందా నీకోసం. ఇప్పుడు చూడు అంటే సార్ అదే సార్ ఎమోషనల్ అయిపోయాడు. కోర్స్ ఎవరికైనా. అమ్మ నాన్న టాపిక్ కూడా తీసుకొస్తే బాగుండేమో, గర్ల్ ఫ్రెండ్ టాపిక్ కూడా తీసుకొచ్చింది కానీ అమ్మ నాన్న టాపిక్ కూడా తీసుకొస్తే బాగుంటుంది. కోర్స్ చాలా వరకు అమ్మని యాడ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఈయనకంటే జోవియల్గా ఉంటుందని స్కిట్లు వేసిందని చెప్తూ ఉంటాడు కదా, స్కిట్లలో వచ్చింది కదా, అవి చెప్తూ ఉంటారులే. కానీ లైవ్లో ఇక్కడ సార్ ముందు అయితే ఈ టాపిక్ డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్పిండు, ఓకే తప్పలేదు. సో ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాంటే బాగుంది, సూపర్ ఉంది. ఆమెనే మొత్తం చూసుకుంటుంది బయట. వాళ్ళ బ్రదర్ అన్న ఉన్నాడు, మీ ఆల్రెడీ తెలుసు కదా వాళ్ళ అన్న కూడా పటాస్లో ఇమాన్యుల్ డానియల్ అండ్ ఇమాన్యుల్ ఆర్టిస్టే మనోడు కూడా. నువ్వేం బాధపడకయ్యా, తను యూఎస్ వెళ్ళలేకపోయిందేమో కానీ యూఎస్లో ఉన్న ఆడియన్స్ అంతా కూడా నీ గురించి రోజు 1/2 అవర్ మాట్లాడుకుంటున్నారంట. అనురాధ గారు అండ్ వాళ్ళ హస్బెండ్ చెప్పారు కదా, వాళ్ళు కూతురు యూఎస్లో ఉంటుంది కానీ రోజు మాట్లాడుకుంటారని. అందరికీ ఇమాన్యులే కదా ఫేవరెట్ కంటెస్టెంట్, సరిపోయింది.
మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కింద కామెంట్ చేయండి. అండ్ అట్నే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ప్లీజ్. మీరు లైకులు కొడితేనే వ్యూస్ అనేది వస్తాయి, లేదంటే రావు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్. మీ ప్రేమ లిటరల్లీ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో, ఈ వీడియో అయినా ఏ వీడియో అయినా, నా వీడియోలు నచ్చితే కనుక నేనంటే కొంచెం గింత ఘోరంతనన్న అభిమానం ఉంటానన్న ఆ లైకులు కొట్టండి ఖచ్చితంగా. అది ఒక అలవాటుగా పెట్టుకోరు, అదొక సాంప్రదాయంగా పాటించండి. వీడియో ఓపెన్ కాగానే లైక్ కొట్టి చూడరు. పైసలు ఇచ్చినట్టే అబ్బా నాకు, ఓకేనా? అట్లా చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్, సపోర్ట్లు కొట్టినట్టు. రైట్, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నీవు మమ్మీతో, అంటే ఇక్కడున్న మమ్మీతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని హౌస్ అంతా అనుకుంటున్నారు. నాకు తెలుసు అవ్వట్లేదని. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పిండు అన్నట్టు, ఆయన అవతలయ్యా మీరు కన్ఫ్యూజ్ కాకురని. ఓకే, వాళ్ళకు కూడా క్లారిటీ ఉండాలంటే నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో అంటే ఇమాన్యుల్కి చెప్తున్నట్టు, నువ్వు కొంచెం దూరం మెయింటైన్ చేయి, డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని చెప్తాడు. స్టార్ ఎందుకు ఇచ్చావు, అతరుగొట్టావు, స్టార్ గుండెల మీద ఉంది కదా, గుండె లోతులోకి తీసుకోకు, అర్థమైందా అని చెప్పి ఒక మాట చెప్పిండు. రైట్, ఆ తర్వాత ఏందమ్మా సంజన ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్టే, కార్నర్ చేస్తున్నట్టుంది సార్ నన్ను అందరూ కలిసి. అంటే ఎవరమ్మా అందరూ కలిసి సార్, నాకు ఒక 2-3 పీపుల్ క్లోజ్ సార్, ఇమాన్యుల్, ఫ్లోరా, వాళ్ళని కూడా హార్ష్ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు ఉంటారా సార్ నాతో. అంటే ఇప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని అంటుంటే అక్కడ ఆ మాట నుంచి కనెక్ట్ అయింది ఆమె. ఇన్ఫ్లుయెన్స్ అని అంటే వాళ్ళందరూ కూడా ఓహో ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని వాళ్ళు అనుకుంటున్నారని చెప్పి వాళ్ళు నా దగ్గరికి రాకుండా పోతారు కదా అని బాధపడ్డది అన్నట్టు. ఓకే, బాధ ఉండడంలో తప్పులేదు. ఆ తర్వాత శ్రీజ నీకు ఏ స్టార్ వస్తుంది అనుకుంటున్నాము అంటే నాకు సిల్వర్ స్టార్ సార్. ఎందుకు సిల్వర్ స్టార్? ఎందుకంటే గోల్డెన్ ఒకటే ఉందని చెప్పారు కదా, ముందు చెప్పింది కదా, గోల్డ్ స్టార్. సిల్వరా నీకు బ్లాక్ అని అడిగింది సార్. అంటే నాకు సిల్వరే సార్, ఎందుకంటే సార్ నేను టాస్కుల్లో అన్ని గేమ్లో అంతా ఉంటున్నాను సార్, ఎంటర్టైన్మెంట్లో కొంచెం చూపించాలనుకుంటున్నా, కొంచెం తగ్గిందని నాకు అర్థమవుతుంది, అందుకని చెప్పానంటే తనకు తాను తెలుసుకున్నవాడు జ్ఞాని అని నాగార్జున గారు ఒక అద్భుతమైన మాట అన్నాడు, అంతే కదా. తప్పులెన్నువాడు తండోపతండము, ఏదో అబ్బా పద్యం టక్కనే అదిగొస్తాను సరే. యా, ఇక్కడ అక్కడ చేస్తావు, ఇక్కడెక్కడ అక్కడిక్కడే చెప్తావు, అదొకటి ఉందమ్మా నీ లోపల. అక్కడ నువ్వేం చెప్పినావు, డిమాండ్ పవన్కి ఏం చెప్పినావు అంటే, సార్ నేను రీతుకు చెప్పిన, నేను ఫస్ట్ అయితే అంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు నాకు చేస్తావు అని ఆమె అడిగితే నేను ఏమని చెప్పిన అంటే కళ్యాణ్కి నేను సపోర్ట్ చేస్తా, ఆ తర్వాత నీది, నేనైతే ఫస్ట్ అయితే రాముని ఇమ్ముని తీసేద్దాం అనుకుంటున్నా అని చెప్పినా అని అంటది. సెకండ్ అయితే నిన్ను తీసేద్దాం అంటే సెకండ్ సపోర్ట్ నీది, నాకు సెకండ్ సపోర్ట్ నీకు అని చెప్పింది. అదే టోటల్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ తర్వాత డిమాండ్ పవన్ లేపితే నాకు సెకండ్ ఎవరో చెప్పలేదు సార్, కాబట్టి కళ్యాణ్ లేకపోతే రీతు అన్నది కాబట్టి కళ్యాణ్ తీసేసిన అన్నాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కళ్యాణ్ లేకపోతే రీతుకి సపోర్ట్ చేస్తుంది శ్రీజ, కాబట్టి కళ్యాణ్ లేపేసిన. అసలు ఏ టోటల్ ఇష్యూ వీళ్ళు ఎంత చెప్పుకున్నా కానీ మనం చూడలేదా, మనకు తెలియదా. డిమాండ్ పవన్కి ఎక్కడి నుంచో పెట్టుకున్న లోపల కళ్యాణి ఫసక్ అనిపించాలని అనిపించింది అంతే. తర్వాత సుమన్ అన్న లేపి, శ్రీజ నీకు అర్థమైంది కదంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వచ్చిన ప్రమాదం అంటే చూడు నీ వల్ల ఎవరు నష్టపోయారు అంటే శ్రీజ వల్ల నష్టం జరిగిందంటే ఎస్ శ్రీజ అది కూడా పాటు ఉంది అంటే అందుకే చెప్తున్నా కదా, ఆగమాగం 5 అని పెట్టినా నిన్న టైటిల్లో తమ్నెయిల్ మీద. సుమన్ నువ్వు గోల్డ్కి చాలా దగ్గరగా ఉన్నావు, నీలో చాలా పొటెన్షియల్ ఉంది, అది నీకు కూడా అర్థం కావట్లేదు, నువ్వు ఒక హనుమంతుడు లాంటివి, నీ బలం నీకు తెలియట్లేదు. చాలా బాగా లేపారు కదా, ఫుల్ లేపారు. నిజంగా చెప్పాలంటే అన్న ఆట ఆడినా ఆడకపోయినా ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉంటాడబ్బా. ఆయన టీం గెలిచిందబ్బా, టీం గెలిపించుకున్నారు. ఇప్పుడు రాము లాంటి వాళ్ళు, ఫ్లోరా లాంటి వాళ్ళు కలిసి అక్కడ నామినేషన్స్ టైంలో కావచ్చు, ప్రతి దగ్గర కూడా ఆయనకి ఒక లక్ వచ్చిందబ్బా. అందుకే బాగా అయినా అఫ్కోర్స్ ఆయన టీంలో ఎవరున్నారబ్బా, ఎల్లో టీంలో ఉన్నప్పుడు ఫ్లోరా ఉంది, బాగా సపోర్ట్ చేసింది, రాము సపోర్ట్ చేసింది. ఇప్పుడు రాము క్యాప్టెన్ అయిన తర్వాత ఫస్ట్ ఏమన్నాడు తెలుసా, బర్నీ అన్న దగ్గర పోయి హక్ చేసుకుని మాట్లాడిండుగా, ఆ తర్వాత ఏమంటే సుమన్ అన్న దగ్గర పోయి ఎల్లో టీం గెలిచిందన్న అన్నాడు. అది టీమ్ స్పిరిట్ అంటే, అట్లుండాలి. ఫ్లోరా గారు లక్కుందొక్క వచ్చిన వాళ్ళే, రాము లక్కుందొక్క వచ్చినాడే, ఆమె నక్కని మింగేసి వస్తే ఈయన తాయిత్ మహిమతో వచ్చినట్టు ఉంటుంది ముచ్చట. ఎందుకంటే వాడు వీడు కొట్టుకున్నా కానీ ఈయనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సేమ్ సుమన్ అన్నది కూడా అంతా ఒక కేటగిరీ బ్యాచ్ ఇది. వీళ్ళందరికీ కరంగలి బాలేదు. ఓకే రైట్, నేను మీకు ఒక చిన్న సజెషన్ చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడ సడన్గా నాకు ఆ కరుంగలి మాల అనేది ఒకటి వచ్చింది నోట్లోకి వెళ్ళి, కాబట్టి ఈ మాల వేస్తే పాజిటివిటీ వస్తుంది, ఆ రింగు పెడితే ఏదో అవుతుంది, ఇంకేదో పెడితే ఏదో అవుతుంది, అవన్నీ కాదు.
మనసారా దేవుని దండం పెట్టుకోరి. ఏ దేవుడైనా పర్లేదు. నీ దేవుడు నువ్వు నమ్మే దేవుడికి దండం పెట్టుకోరి. గుడికి పోయేటోళ్ళు గుడికి పోరి, చర్చికి పోయేటోళ్ళు చర్చికి పోరి, మసీదుకి పోయేటోళ్ళు మసీదుకి పోరి, దండం పెట్టుకోరి, ప్రశాంతంగా ప్రార్థన చేసుకోరి. నీ విల్ పవర్, నీ మేనిఫెస్టేషన్ ఎంత బలంగా ఉంటే అంత గట్టిగా ఉంటుంది. రైట్. నేను నెక్స్ట్ ఇయర్కి ఒక మేనిఫెస్టేషన్ చేసుకున్నా, అది కొట్టాలి, కొడతా. అండ్ ఈ సీజన్కి ఒకటి పెట్టుకున్నా, నీ 2 లక్షలు మనం చేయాలి, చేద్దాం గట్టిగా. మీరందరూ సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. సబకరైజ్ చేయబోతే సబకరైజ్ చేయరి. రైట్. నెక్స్ట్ టీమ్ లీడర్గా నువ్వు కొంచెం చేయలేకపోయాను, గ్యాదర్ చేయలేకపోయాను. నీ టీంలో ఒక మెంబర్ ఆడను అన్నప్పుడు నువ్వు కరెక్ట్గా చెప్పలేకపోయాను అన్నాడు. అండ్ ఇంకొక మాట కూడా ఇక్కడ అన్నాడు, అద్భుతం ఏంటంటే, ఇప్పుడు సంజన స్ట్రాటజీ రాంగ్ కాదు అని చెప్పిండు సార్. ఏమంటాడు, ఇప్పుడు అవతలి వాళ్ళ స్ట్రాటజీని నువ్వు అర్థం చేసుకోకపోతే, మంచి మనసుతో అర్థం చేసుకోకపోతే ఎలా అన్నాడు. అంటే సంజన చేసిన స్ట్రాటజీని నువ్వు అర్థం చేసుకోలేకపోయినా, నీకు అర్థం కాలేదు, మన టీం ఎట్లాగో ఓడిపోతుంది సార్ చెప్పబోయింది, కానీ మళ్ళీ మార్చిండబ్బా. టీమ్ స్పిరిట్ ఉండదు, తర్వాత స్ట్రాటజీల మీద పోతారు అనుకున్నట్టున్నాడు. నోటి నుండి మొత్తం వస్తుంది, అవతల వాళ్ళ స్ట్రాటజీని అర్థం చేసుకునే మంచి మనసు లేకపోతే ఎట్లా అని ఆ తర్వాత మీరు ఎలాగూ గెలవరు అన్న సిచ్యువేషన్ ఉంది ఆ టైంలో కూడా అని అక్కడికి వచ్చి ఆపి టాపిక్ మళ్ళీ డైవర్ట్ చేసి ఏమంటాడు, మీరు టీమ్గా ఆటనైతే ఆడిరు, గెలవకపోయినా కానీ ఆట మాత్రం ఆడిరు, బాగా గట్టిగా ఆడిరు, కానీ మీ టీంలో ఒకరు మాత్రం నీ మాట వినలేదంటే, వినలేదు సార్, ఆమె వినలేదు, ఆమె అంతకంటే ముందే టీం లీడర్ అయినా నేను ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు టీం మెంబర్ నన్ను అడగవా అని చెప్పి ఆమె అన్నది సార్, గొడవ పెట్టుకుంది, అదంతా అయింది, సపోర్ట్ చేయలేదు మా టీంకి అని చెప్పి అన్నాడు. సార్కి కొంచెం రాంగ్ ఇన్పుట్ వచ్చింది అక్కడ. ఎందుకంటే హరీష్ రీప్లేస్మెంట్ అయ్యిందంటే వీళ్ళ టీంలో ఒక రీప్లేస్మెంట్ జరిగినప్పుడు అక్కడ ప్లేయర్ వింటలేదు అని చెప్పి నువ్వు సంచాలకి చెప్పాలి కదా అని ఇవి అడుగుతాడు. అంటే వీళ్ళ టీంలోనే హరీష్ ప్లేస్లోకి ఈమె వచ్చిందని సార్ అనుకున్నాడు. కాదు, కన్ఫ్యూజ్ అయింది సార్. సార్ ఎపిసోడ్ చూడలేదన్న ఫీలింగ్ వచ్చింది. అంటే కొంచెం ఈ వీక్ కొంచెం అబ్జర్వ్ చేయలేదు, క్లారిటీగా అనిపించింది. ఏమైనా ఉన్నాయి సార్ సినిమాలో ఏమైనా నడతానే షూటింగ్. రైట్. ఆ తర్వాత నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాటసారి బోర్డు 2 ఉన్నాయి. బోర్డు దిశ చూపిస్తుంది, దిక్కు చూపిస్తుంది ఎటు పోవాలను, కానీ బాటసారి మాత్రం నడుచుకుంటూ పోవాలి. నువ్వు బోర్డు లెక్క ఉండిపోతావా, బాటసారి లెక్క ఉంటావా? అది ఇక్కడ కూడా అంటే ఇంకొంచెం ఎంకరేజ్మెంట్. ఇది ఎట్లాంటిదంటే లైక్ ఇప్పుడు చూడు, బర్నీ అనకి ఏమని చెప్తాడు, కింగ్ మేకర్గా అవుతావా, కింగ్ అవుతావా, ఇక్కడ బోర్డు అవుతావా, బాటసారి అవుతావా. అంటే రాము ముందటికి వేదిండు, రాముకి వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు, రాము ముంగడి పోతున్నాడు, మీరు కూడా ముంగడి పోవాలి కదా, మీరు దారి చూపిస్తున్నారు. కానీ దారి చూపించేటోడు కూడా గొప్పడే కదా. సీజన్ 7లో ఇద్దరికి దారి చూపిస్తాడే శివాజీ అన్న, ఆయనే తోపు కదా. అట్లా బర్నీ అన్న శివాజీ అన్న లెక్క అయిదాం అని అనుకుంటుండే, కానీ అది కష్టం. ఎందుకంటే శివాజీ అన్నకి మాస్టర్ బ్రెయిన్ ఉంటుంది, చాలా బ్రెయినీ. బర్నీ అన్న అంత బ్రెయినీ కాదు, మంచితనంతో ముందరికి నెట్టుకుంటూ పోదాం అనుకునే రకం. పోయిన సీజన్లో ఆదిత్య అన్న చాలా మంచి బ్రెయినీ, అట్ ద సేమ్ టైం పెద్ద మనిషి లెక్క ఉండి ముందరికి నడిపిద్దాం అని అనుకున్నాడు. కానీ ఆయన కరెక్ట్గా బ్రెయిన్ని వాడి, అంటే ఆయన బ్రెయినీ అని మనం తెలుసుకునే లోపు ఆయన ఎలిమినేట్ అయ్యాడు. అవునబ్బా, వైల్డ్ కార్డ్ కిందకి ఇట్లాంటి కంటెస్టెంట్లను తీసుకురావచ్చు కదా. పోయిన సీజన్లో మంచి కంటెస్టెంట్లు ఆ సీజన్ ఎఫెక్ట్కి నాశనం అయిపోయారు అబ్బా. సీజన్ ఎఫెక్ట్కి ఖరాబ్, అసలు వాళ్ళకి పేరు రాలే. శేఖర్ భాష అన్న మంచి కంటెస్టెంట్, ఆదిత్య అన్న మంచి కంటెస్టెంట్, వాళ్ళని తీసుకురావచ్చు కదా. బీబీ టీం చూస్తే కనుక ఇది కొంచెం కన్సిడరేషన్లోకి తీసుకుని, వాళ్ళు మంచి కంటెస్టెంట్లు, అట్లా వాళ్ళు కొంచెం ఆడగలుగుతారు, వాళ్ళకి తెలివి ఉంది, వాళ్ళకి సత్తా ఉంది, వీళ్ళు మాట్లాడగలుగుతారు. కరెక్ట్గా పాయింట్స్ పెట్టే టైంకి ఆదిత్య అన్న అయితే ఈ వీక్ పీక్స్లో పోయిన తర్వాత ఎలిమినేట్ అయిపోయాడు. శేఖర్ భాషకి అయితే అన్యాయంగా తీసేసారు. అఫ్కోర్స్ ఆయన వెళ్ళిపోతాను అన్నాడు అనుకోరు, అది వేరే విషయం. ఫుడ్ లేకపోయేసరికి ఆయన వల్ల కాలేదని చెప్పాడు. అఫ్కోర్స్ మళ్ళీ పిలిస్తే వస్తాడంటావా, నాకు అద్దయ్యా నేను అసలు బక్కపాల్సిన పర్సనాలిటీ అన్నాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో. అయితే ఇక్కడ నెక్స్ట్ తనుజ ఏంటమ్మా సిల్వర్ అంటే, సిల్వర్కా బ్లాక్ అంటే సిల్వరే సార్. అంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, గేమ్ 100% ఇస్తున్నాను సార్, బాధల్లో ఉన్న వాళ్ళని ఓదారిస్తున్నాను సార్ అని చెప్పింది. టాస్క్లో 100% ఇస్తున్నాను, టాస్క్లో 100%. నాకేమో అంత 100% అనిపించదు అబ్బా. తనుజ పెట్టేది కొంచెం పెడుతుంది, కొంచెం అరుస్తుంది, లొల్లి పెడుతుంది, సడన్గా ఏదో మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటుంది. ఇట్లా ఆడదామని అనుకోరబ్బా వీళ్ళు. తనుజ శ్రీజ ఇట్లా ఉంది కదా, ఇట్లా ఆడుకుంటూ పోదాం అనుకోరు. గిట్లా 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 పోదాం అనుకుంటారు, అంత ఆగమాగం చేస్తారు. రైట్. ఆ తర్వాత ఇక్కడ తనుజ అనేది సిల్వరా, ఓకే అవునా, ఓకే ఒక్కటమ్మా. అంటే నువ్వు బాధల్లో ఉన్న వాళ్ళని ఓదారుస్తావా, నువ్వు బాత్రూంలో ఉంటే వేరే వాళ్ళు వచ్చి నిన్ను ఓదార్చారు కదమ్మా అన్నాడు. ఆ తర్వాత అక్కడ అందరితో ఉంటాను సార్, అందరితో బాగుంటానంటే ఓకే సరే, గెలవడానికి వచ్చావా, బంధాల కోసం వచ్చావా, నువ్వు బాండింగ్స్ కోసం వచ్చినావు, గెలవడానికి కోసం వచ్చినావు. బాండింగ్స్ ఉంటే కనుక ఆటకు అడ్డం పడతాయి, నీకు అర్థమవుతలేదు.
ఆటలో ఏది ఎంతవరకు నీ గెలుపు కోసం ఎవరిని ఎంతవరకు, ఏది ఎంతవరకు, ఎప్పటి వరకు ఎలా ఉండాలో అంతవరకు ఉండాలి. ఈ బాండింగ్స్ వల్ల బర్డెన్స్ పెరుగుతాయి. బర్డెన్స్ పెరిగి పుల్ డౌన్ అంటే నువ్వు కిందికెళ్ళిపోతావు, ఏడుస్తావు. మళ్ళీ ఎందుకు చెప్పు అంటే ఏడుతావు, అంటే ఏడుతావు. నీకు ఈ బాండింగ్స్ అవసరమా అని చెప్పిండు అన్నట్టు. కంట్లో నీళ్ళు నీ ఆటని ముంచేస్తున్నాయని చెప్పిండు. ఈ ఈ ఇంకా ఇంత సాఫ్ట్‌గా చెప్తే మాకు అర్థం కాదు సార్. కొంచెం స్ట్రాంగ్‌గా చెప్పాలి. నేను చెప్పిన స్టోరీ చెప్తే అయిపోవు కదా! ఇట్లా సాఫ్ట్‌గా కంట్లో నీళ్ళు నీ ఆటను ముంచేస్తున్నాయేమంటే నువ్వు ఏడ్చి ఏడ్చి ఏడ్చింది ఏడుపు కొట్టు అన్న సైన్ వస్తుంది అన్న సంగతి ఈమెకి ఏమెక్కుతది? నిన్న టాస్క్‌ల సంచాలకుగా చేసి 'బిగ్ బాస్' మామ ఒకటికి 10 సార్లు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే ఆమెకేం అర్థం కాలే. మళ్ళా ఆళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఈళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆఖరికైతే 'బిగ్ బాస్' మామ దివ్య నీకు అర్థమైందా టాస్క్ అని అడిగి, అర్థమైంది బిగ్ బాస్ అంటే ఆమెకి ఎక్స్‌ప్లెయిన్ చేయని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయించిండు. అంత జరిగింది. ఇంత పొడుగైంది ఎక్స్‌ప్లెయిన్ చేయించడానికే. సారు నీ కంట్లో నీ నీళ్ళు నీ ఆటను ముంచేస్తున్నాయంటే ఆమెకి ఏడెక్కాలే. రైట్. ఆ తర్వాత వెన్నుపోటు పొడిచిన వాళ్ళ దగ్గరకి ఇక్కడ ఏందంటే కిచెన్ మానిటర్‌గా చేసినావు కదమ్మా నువ్వు. కిచెన్ మానిటర్ నీకు బ్యాడ్జ్ ఉండే కదా! ఆ బ్యాడ్జ్‌ని వాళ్ళు తీసేసి వేరేటోళ్ళకి ఇస్తున్నప్పుడు నువ్వు క్వెషన్ చేయవా? నీకు తెలవదా అంటే, సార్ అది చేద్దాం అనుకున్నాను సార్. కాకపోతే ఏమైందంటే సార్ ఇలా అయింది సార్ A+B² సార్ అని చెప్పి ఆమె ఏదో చెప్తుంటే, అది కాదమ్మా ఆ తర్వాత వెళ్ళి మీ నాన్న దగ్గర ఏడ్చావు కదా! మీ నాన్న కూడా ఉన్నాడు కదా అక్కడ. నీకు వెన్నుపోటు పొడిచిన ఆయన దగ్గర పోయి నువ్వు ఏడవడం ఎందుకు? అంటే అర్థమవుతుందా? నువ్వు నాన్నకు దూరంగా ఉండు నీకు వెన్నుపోటు పొడుతున్నా అని చెప్పిండు. డోంట్ ఓవర్ రియాక్ట్. చిన్న చిన్న వాటికి అన్నిటికీ ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటావు. ఆ పోపు టాపిక్ అని చెప్పి పోపు టాపిక్ మొత్తం వీడియో వేసి చూపించి అంతా చేసి అందరినీ లేపి అందరిని అడిగి దివ్యనికితని వాళ్ళని అందరిని అడిగితే నాకెవరు చెప్పలేదని ఆమె అంటది. వీడియో చూపించినాం కదమ్మా నీకు చెప్పినట్టే కదా అంటే చెప్పింది కదా. అడిగినా అక్కడ చేసుకోమన్నదని చెప్పి వచ్చింది కదా. ఈమెను అడగలేదు. సరే ఈమెను అడిగితే ఈమె చేస్తా అన్నదా లేదు వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వస్తా అన్నారు. ఇన్ని జరిగినాయి. ఆ టాపిక్లో అయితే తనుజ అబ్బా బ్లండర్ చేసిందబ్బా మీరు ఏమన్నా అనుకోరి. పోపు టాపిక్లో తనుజ అసలు యాక్చువల్లీ ఆ టైంలో శాంతంగా ఉన్నది ఎవరు సంజనాక విపరీతమైన శాంతంగానే అంటే అసలు ఈమెనా అన్నంతగా కూల్ మోడ్లోనే అడుగుతుంది. 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు తిరిగింది. లైవ్లో అయితే 4-5 సార్లు తిరిగింది తనుజ దగ్గరికి. అంటే చేసిస్తా ఏడ చేసిస్తా అంటే గాలి అయిపోతుంది. చేతి బుక్కడు ఎంత తింటుంది. అల్లం వెల్లుల్లి అనేది అంటే ఇది ఎల్లిపాయ కారం అడిగిందబ్బా ఫస్ట్. అది లేదు ఎల్లిపాయలు లేవన్నారు. ఎల్లిపాయలు కనబడుతున్నాయి జూమ్ వేసి చూపించారు. మళ్ళీ వచ్చింది స్టాక్ రాకముందు స్టాక్ వచ్చిన తర్వాత స్టాక్ రాకముందు కూడా ఉన్నాయి. సరే అవి ఇంత కావాలంటుంది ఆమె వారానికి సరిపడా అంటుంది కాబట్టి సరే వద్దులే 2 రోజులకు సరిపడా చేద్దాం, ఒక రోజుకి చేద్దాం, ఈ రోజైతే తినండి రేపు చూద్దాం ఇట్లాంటివి చెప్పొచ్చు. ఇక మధ్యలో ఇమాన్యుల్ని లేపి ఏమయ్యా గోల్డెన్ స్టారు చెప్పు ఎవరిది తప్పు మీ మమ్మీదా లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ అంటే సార్ మా మమ్మీదే తప్పు. అవునా వీడియో చూపించాక తను తప్పు. ఎందుకంటే పొట్లాలు ఇసిరేయడం ప్యాకెట్స్ ఇసిరేసిందే నాకు హార్డ్గా గుచ్చుకుందని చెప్పి ఆమె చెప్పింది కాబట్టి ప్యాకెట్స్ ఇసిరేసింది కాబట్టి ఖచ్చితంగా తప్పు తను చేద్దని చెప్పాడు. దానికంటే ముందు తప్పు ఏముందంటే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోవడం. ఆమె వెళ్ళిపోయి వద్దన్నది ఏదో మామూలుగా పప్పులు గిప్పులు వేసేసి కింద పోపు అన్నం లేక చేసుకుంటా అన్నట్టుగా పోపు వేసిస్తే నేను తింటాను అని చెప్పింది. ఇంకా దీనికంట పెంట ఆమె ఉన్నారు కదా ఆమెకు చేసి పెట్టాలి అని చెప్పి నాగార్జున సార్ చెప్పిండు. నన్ను అడగలేదని ఏమంటది అడిగింది కదని నాగార్జున సార్ అంటాడు. మొత్తం ఆగమాగం. తప్పెవరిది అంటే తనుజదని చెప్పి ఇమాన్యుల్ చెప్తే నాదిలా అంటుండు వీడు తప్పని అంతే ఉంటుందిలే వీడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు అనుకుంటారు వీళ్ళు. సరే విసిరింది అయితే తప్పు అని చెప్పి ఒకరికి మొత్తానికి అయితే కాదమ్మా కొంచెం అయినా కానీ బ్యాడ్జ్ మార్చడం ఏంది డిమాండ్ భవనాలు బ్యాడ్జ్ ఎందుకు మార్చడం అంటే ఆమెకే చెప్తే అయిపోతుంది కదా సార్ ఆమెకు తెలుస్తుంది కదా ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉందో అందుకని ఇచ్చినట్టు. అది ఎట్లుంటుంది అది కరెక్ట్ కాదు కదా. అంటే సార్ అక్కడ అలా జరిగింది అంతే అయిపోయింది రైట్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ రీతు అంటే సార్ ఎంత ఎనర్జెటిక్గా అనిపించింది అబ్బా రైట్. సిల్వర్ సార్ జస్ట్ మిస్ సార్ గోల్డ్ అసలు నెక్స్ట్ వీక్ గోల్డ్ ఇచ్చేస్తాను సార్ మామూలుగా ఉండదు సార్ టాస్క్లో 100% పెడుతున్నాను సార్ సూపర్గా ఆడుతున్నాను సార్ గట్టిగా ఆడుతున్నాను సార్ ఏమన్నా కాన్ఫిడెన్స్ అనిపించింది అబ్బా నాకు ఆ ఎనర్జీ కావాలి కదా అనిపించింది సూపర్. గెలుపుకు కావాల్సిన స్ట్రాటజీ లేదమ్మా నీ దగ్గర అని అంటే అవును సార్ నాకంత బ్రెయిన్ లేదు సార్ అంటే అవునా ఉందనుకుంటానే కళ్యాణ్ని తీసేసావు కదా నీకు బ్రెయిన్ ఉంటేనే తీసేసినావు కదా కొంచెం ఉంది కానీ పూర్తి స్థాయిలో లేదంటే అవును సార్ ఉంది సార్ అంటది. సార్ అది కూడా కాదు సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎంత చెప్పినా వినట్లేదు సార్ అంటే కొంచెం స్లో మాట్లాడంటే 3 రోజుల నుంచి ఎవ్వరు వినట్లేదు సార్ నా బాధ నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ వాడిని తీసేస్తారని ఎందుకంటే నన్ను తీసేస్తారని చెప్పి ఇప్పుడు శ్రీజ నన్ను తీసేస్తుందని చెప్పినప్పుడు నేను తీసేయకపోతే ఎట్లా సార్ అని ఆమె బాధ చెప్పుకుంటాను.
మోసం చేశాను అంటున్నాడు సార్. అంటే ఇక నాగార్జున గారు చూడు, మోసం చేశారు అన్నందుకు బాధపడుతున్నావా, లేదంటే అందరి ముందు ఆ మాట అన్నందుకు బాధపడుతున్నావా? అంటే అది మొగుడు కొట్టినందుకు కాదు, అత్త నవ్వినందుకని. అదేనా శాస్త్రం? ఆ శాస్త్రం ఏంది ఆ టైప్లో. అత్త కొట్టినందుకు కాదు, తోడుకోడలు నవ్వినందుకు అన్నట్టుగా ఆ టైప్లో అందరి ముందు అనేందుకు బాధపడుతున్నా. అంటే సార్ అది కూడా సార్ అలా ఏంటండి సార్, అలా ఎలా అంటాడు సార్, అది సార్ అని అంటే ఓకే రైట్. ఇక్కడ శ్రీజ నిన్నేం అడిగింది, నువ్వేం అడిగినావు అంటే, సార్ శ్రీజ అన్నది సార్, ఫస్ట్ ఇమ్ముని తీసేస్తా, తర్వాత రాముని తీసేస్తా, ఆ తర్వాత నువ్వు, ఆ తర్వాత కళ్యాణ్ నేను గెలిపించుకుంటా, కళ్యాణ్కి సపోర్ట్ అన్నది సార్. ఓకేనా సార్? ఆ తర్వాత మళ్ళీ ఏమన్నదంటే సిచ్యువేషన్ బట్టి చేస్తా అన్నది సార్. అంటే ఏంటన్నట్టు, నన్ను తీసేస్తుందని భయం అవుతుంది కదా. శ్రీజ ఇరికిచ్చింది వీళ్ళందరినీ. మోసం ఏముంది సార్ అంటే, మోసం ఏముంది ఏం లేదు సరే అన్నట్టుగా అన్నాడు. ఆ తర్వాత నాగార్జున గారు ఎక్కడ ఇవ్వాలని అక్కడ అదే ఇచ్చింది చూడు. కళ్యాణ్ మళ్ళీ వీళ్ళ దానా గెలవద్దు, దంటలకు పోవద్దు, ఈ జంట కలిసిందంటే తుస్సే కదా, పిసక్కోవడమే ఉంటుంది. అందుకని చెప్పి వద్దన్నట్టుగా ఇండైరెక్ట్గా నాగార్జున సార్ కళ్యాణ్ టైంలో జెన్యూన్గా బాధపడ్డావు, జెన్యూన్గా ఆటాడు, జెన్యూన్గా మోసపోయావు, ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు కదా అని చెప్పి చెప్తుంటే నాకు అనిపించింది, అబ్బా కళ్యాణ్ని హీరోయిక్ చేసేస్తారు అబ్బా అనిపించింది. దివ్య నిఖిత నెక్స్ట్ నీకేం కావాలమ్మా అంటే, నాకే సార్ సిల్వర్ సార్, ఎందుకంటే నేను లేట్గా వచ్చినా అని చెప్పి అన్నీ తీసేస్తున్నారు, ప్రతి దానిలోకి అట్లా తీసేస్తున్నారు. వాళ్ళు ఎవరో తీసేయడానికి చెప్తున్నాను సార్, ఒక్క నిమిషం సార్. అయితే నాకు ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఇమ్యూనిటీ వచ్చినా వాళ్ళు ఇవ్వట్లేదంటే వాళ్ళ గురించి నీకెందుకమ్మా నాగార్జున గారు అంటారు. కాదు సార్ చెప్తున్నా, ఆగండి సార్ చెప్తున్నా అంటుంది. నాకు ఆ కన్వర్జేషన్ భలే కామెడీగా అనిపించింది. అబ్బా ఇవేదో చెప్పబోతుంటే నాగార్జున సార్ మధ్యలో ఏది నామినేషన్ టైం లాగా మధ్యలో చెప్తున్నా అంటది. సార్ నేనైతే అందరికీ బాగా ఆడుతున్నాను సార్. గేమ్లో ఎవరికి ఏ స్ట్రాటజీగా ఎలా హెల్ప్ కావాలనో అలా హెల్ప్ ఇస్తున్నాను. గేము, డ్యూటీ అన్నీ కూడా బాగా చేస్తున్నాను సార్. సో నేను నాకైతే సిల్వరే వస్తుంది అన్నట్టు చెప్పింది. నాకైతే బ్లాక్స్ నెగిటివ్స్ లేవు కాబట్టి బ్లాక్ వద్దని చెప్పింది. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఏమిస్తున్నావు షోకి అని అడిగింది. అంటే నీ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ వస్తలేదమ్మా, బయట వీడియోలలో మంచి కామెడీగా మాట్లాడతావుగా, ఇన్స్టాగ్రామ్లో ఏమైంది అని అడిగి ఇండైరెక్ట్గా అడిగిన అన్నట్టు. అంటే సార్ నాకు అది యాక్చువల్లీ వీళ్ళలాగా నాకు చేయడానికి రాదు కదా సార్, నాకేదో కొంచెం వెటకారంగా మాట్లాడగలుగుతాను, అది సిచ్యువేషన్లో నాకు నవ్వే వాళ్ళు నవ్వుతారు అని చెప్తుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరే కదా, అందులో సర్కాస్టిక్గా మాట్లాడుతుందిగా, ఆ సర్కాజంతో నవ్వుతుందిగా, దాని నుంచి వెళ్ళే కదా నేను కూడా ఫాలో అయ్యేది, వెనకటి నుంచి వెళ్ళి నేను కూడా ఫాలో అవుతాను ఆమె ఎప్పటి నుంచో. నాకు సర్కాజం అంటే ఇష్టం కదా. ఓకే. కాదమ్మా, ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి. సో వాళ్ళ దానిలో స్కిట్ వాళ్ళు చేస్తున్నప్పుడు నెత్తి పట్టుకొని ఎందుకు కూర్చుంటున్నావు నువ్వు అంటే, సార్ వంట చేసి అలసిపోతున్నా. అది కాదమ్మా, కొంచెం ఇంకా కావాలి, కలవాలి ఏంది గిట్టు ఉంటుంది అమ్మచ్చురా, నువ్వు ఎంతో అనుకున్నావు నీ గురించి, గింతేనా, ఇంకేం కావాలి అంటదా. రైట్. ఆ తర్వాత రాము రాథోడ్ అసలు ఒపీనియన్స్ బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, ఆట బాగా ఆడుతున్నావు, నువ్వు వస్తుంటే అవతల వాళ్ళ గుండెల్లో దడదడ మొదలవుతుంది అనగానే నేను నన్ను అసలు గిత్తా తోట అని చెప్పి భలే ఎక్స్ప్రెషన్స్ క్యూట్గా ఉన్నాయి కదా చిన్నపిల్ల అయినాక. ఎక్కడ సపోర్ట్ కావాలో అక్కడ సపోర్ట్ తీసుకుంటున్నావు, బర్నీ అన్న చూపించారు. గోల్డ్కి దగ్గరగా ఉన్నావు, గోల్డ్కి ట్రై చేయి నెక్స్ట్ వీక్, అర్థమైందా, గోల్డ్కి ట్రై చేయి, ఆట బాగా ఆడుతున్నావు, పొటెన్షియల్ బయటకు కనబడుతుంది, సూపర్ అని చెప్పిండు. ఆయన క్యాప్టెన్ కదా, దొంగతనాలు జరిగితే ఏం చేయాలి అంటే, సార్ పనిష్మెంట్ ఇవ్వాలి సార్, నేను హౌస్ క్లీనింగ్ అట్లాంటివి ఇద్దాం అనుకున్నా, ఎగ్స్ ఇచ్చింది సార్, 5 eggs ఇచ్చింది, ఇంకో 2 eggs నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అసలు కంప్లీట్గా ఎగ్సే తీసేద్దాం అనుకుంటున్నా అని చెప్పిండు. అది సరిపోదు కదంటే, సార్ ఇందులో పెద్ద పనిష్మెంట్ అంటే జైలే కదా సార్, జైలు వేస్తా అంటే, జైలు వేస్తే ఏముందా ఏమన్నా పెద్ద విషయం, జైలు అయితే ఏముంది, ఫ్లోర్ వచ్చి మొత్తం అన్ని ఇస్తా అంటే నేను స్ట్రిక్ట్గా చూస్తాను సార్ అంటే, అది కాదు, ఒక పని చేద్దాం, ఈ వీక్ అంతా టెనెంట్ చేసేద్దాం అని అంటే, సరే టెనెంట్ చేసేద్దాం అన్నాడు. సరే టెనెంట్ ఏ పని అంటే ఆ పని వాడుకోరు, మీరు టెనెంట్ చేసేస్తున్నాం అని చెప్పాడు. ఇక ఇక్కడ సంజనతో మాట్లాడినప్పుడు, సంజన నాకు ఆకలి వేస్తుంది సార్, నేను ఆకలి భరించలేను, నాకు కొంచెం అదొక ప్రాబ్లం ఉంది, నాకు 5 months బేబీ కూడా ఉంది సార్, కొంచెం క్రేవింగ్స్ అవి ఉంటాయి, సో ఇదన్నీ ఉన్నాయని చెప్పి ఆమె బాధ ఆమె చెప్పుకుందబ్బా, అక్కడ మనం తప్పు పట్టలేము. కాకపోతే ఇది బిగ్ బాస్ హౌస్. తర్వాత డిమాండ్ పవనాలు లేపితే, నేను కేరింగ్ ఉన్నది, నా దగ్గర ఆర్ట్ ఉన్నది, నా దగ్గర ఫన్ ఉన్నది, నా దగ్గర ఫైర్ ఉన్నది, అసలు నేను కామెడీగా మాట్లాడకపోయినా వీళ్ళంతా నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు తెలుసా, బ్లాంక్ ఫేస్, అక్కడ ఏం జరిగినా బ్లాంక్ ఫేస్ వేసుకొని ఉంటాడు, అక్కడ సునామీ వస్తుందన్నా కానీ బ్లాంక్ వేసుకునే ఉంటాడు. ఈయన ముందు ఒక సినిమా చూపిస్తే, సినిమాలో హీరోయిన్ లవ్ చేసుకుంటూ ఉంటారు, హీరోయిన్ చంపేసింది, ఏం సినిమా ఉండే కదా,
ఆర్ఎక్స్ సెంటర్ చంపేసింది. హీరోయిన్ మోసం చేసింది. లేదు, హీరోయిన్ కలిసిరు, చాలా హ్యాపీగా ఉన్నారు. విలన్ వచ్చిండు, హీరో ఇప్పుడు గజనీ సినిమా చూస్తుంటే ఈ విలన్ వచ్చి ఆ మాతృదేవోభవ సినిమా ఇచ్చినా కానీ ఒకటే ఎక్స్ప్రెషన్లో ఉండేటట్టు ఉంటాడు మనిషి. అది ఆయన తప్పు పట్టడానికి లేదు, ఊరికే మజాక్ చేస్తున్నా కానీ అదొక ఫేస్ ఫీచర్. ఇంకేం చేస్తాం, ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. మరి ఆయనకే లక్షలలో ఫాలోవర్స్ ఉన్నారు, ఆయనకే షార్ట్ ఫిలిం హీరోగా తీసుకుంటారు, వెబ్ సిరీస్లో తీసుకుంటారు. మరి ఎక్స్ప్రెషన్స్ బలుకుతున్నాను నన్ను ఎవరైనా తీసుకోరు కదా, అంతే అంతే ఉంటుంది. మరి డిమాండ్ భవనాలు కేరింగ్ చూపిస్తాను సార్ అంటే నువ్వు ఒకరికే కేరింగ్ చూపిస్తున్నావు కదా హౌస్లో అంటే, లేదు సార్ అందరికీ చూపిస్తాను. అందరికని లేదు, అందరిలో ఒకరికే చూపిస్తామని చెప్పి అందరూ అంటారు అని చెప్పి నాగార్జున సార్ అంటే, లేదు సార్ అందరికీ చూపిస్తా అంటే, అవునా శ్రీజ అందరికీ చూపిస్తానంటే, లేదు సార్ బయాస్డ్గా ఉంటాడు చేయరు అని చెప్పింది. తనుజ నువ్వంటే, లేదు సార్ ఒక్కరికే సార్ ఒక్కరికే అంటే, ఒక్కరికి బయాస్డ్గా ఉంటారు. పక్కన బయాస్డ్గా ఉండడం గురించి అడగట్లేదు, కేరింగ్ అంటాడు అని చెప్పి పక్కన రీతోటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయకమ్మా అంటే, నాకంత బుర్ర లేదు సార్, బుర్ర లేదు. సరే ఓకే అమ్మా, నువ్వు కూర్చో, నువ్వు అంతే బయాస్డ్గా ఉంటున్నావు అని చెప్పి అందరూ అంటున్నారమ్మా, చూసుకో. అందరి మీద కేరింగ్ అయితే ఉండట్లేవు, నువ్వు చేసింది ఏది. ఇక్కడ ఇంకోటి చెప్తాడు సార్ డిమాను, నువ్వు ఎవరికైనా ఏమైనా ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకుంటే ఆ ఎక్స్ప్లెనేషన్లు వాళ్ళు నమ్మాలని నువ్వు అనుకోకు, ఎందుకంటే వాళ్ళు ఏది నమ్మాలో గది నమ్ముతారని ఒక పాయింట్ చెప్పిండు. అంటే నువ్వు ఎన్ని చెప్పినా కానీ వాళ్ళకి ఏది అనిపిస్తే అదే అనుకుంటారు. అండ్ ఇంకోటి ఇక్కడ డిమాన్ ఏమని చెప్తాడు తెలుసా, ఒక మనిషి చేయకుండా అది గుర్తు చేసుకోవడం అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది గట్టిగా. అంటే ఇక్కడ మనోడు ఏమంటే, నేను ఎవరిని పర్సనల్గా హర్ట్ చేయాలనుకోను ఒకటి, రెండోది నేను ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయలేదు అన్నాడు. అది నాగార్జున గారికి చెప్పినట్టు కాదు, అది కళ్యాణ్కి చెప్పినట్టు. చేయలేదు అంటాను కానీ చేసిండబ్బా, లైవ్లో కూడా చెప్తాడబ్బా. ఆ తర్వాత కళ్యాణ్ 3 వారాల ఆట మాత్రం ఖచ్చితంగా బ్లాకే, కానీ ఈ వారం నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ ఉంది చూడు, టాస్క్లో కానీ అన్ని విషయాల్లో కానీ అద్భుతంగా జెన్యున్గా ఆడావు, జెన్యున్గా ఓడావు, జెన్యున్గా బాధపడ్డావు, జెన్యున్గా మోసపోయావు, ఇవన్నీ చెప్పిండు. అసలు ఎక్కడా కూడా చిక్కుకుపోకు, బంధాలలో చిక్కుకుపోతే హార్ట్ ఆటని ఆపేస్తుంది, అర్థమైందా? అది నువ్వు గుర్తుంచుకో. ఐ వాంట్ టు సీ విత్ ఏ గోల్డెన్ స్టార్, నువ్వు ఖచ్చితంగా గోల్డెన్ స్టార్ కొడతావు. ఇదే స్ట్రీక్ మెయింటైన్ చేస్తూ ఉండు, కంటిన్యూ చేయి, పీక్స్లో ఉంది. కండబలమే కాదు బుద్ధిబలం కూడా వాడు. డిసప్పాయింట్ చేయొద్దు, నీ మీద హోప్స్ ఉన్నాయని చెప్పిండు. నీ దగ్గర ఆ కేపబిలిటీ ఉంది, ఆ కెపాసిటీ ఉంది చెప్పిండు. ఎవరికి చెప్పిండు? రాముకి చెప్పిండు, ఇమ్ముకు చెప్పిండు, కళ్యాణ్కి చెప్పిండు ఈ మాట. డిసప్పాయింట్ చేయకుండా మీరు గోల్డ్ కొడతారు అని చెప్పిండు. ఇక బరినాన్న లేపగానే, బరినాన్న తెలుసు కదా, డన్ టక్ 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 డన్ టక్ 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 డక్ డక్ డన్, ముందుగానే మొదలైంది. ఏంటిది? భరణి నువ్వేం వస్తుంది అనుకుంటా, సార్ ఇది 3 వారాల ఆట గోల్డే సార్, కానీ ఈ వారం అయితే కొంచెం నేను ఆడలేదు కాబట్టి సిల్వర్. సార్ చెప్పిండా 3 వారాలు గోల్డ్ అని? ఈయననే చెప్పేసిండు. ఈ వీక్ మాత్రం సార్ లాస్ట్ 3 వీక్స్ లాగానే ఉంటే ఆట నాకు గోల్డ్ వచ్చేది సార్. సరే అయితే నామినేషన్స్లో అది వీళ్ళు ఉన్నారని చెప్పి నేను వదిలేసాను సార్, టైర్ ఆటకి పంపించిన. అంటే నువ్వు కింగ్ మేకర్ అవ్వాలనుకుంటున్నావా, కింగ్ మేకర్ అవ్వాలనుకుంటే వేస్ట్ అని చెప్పాడు. ఆడియన్స్ అందరు నీ గురించి ఏమనుకుంటారో తెలుసా, అసలు బారిన వస్తలేడు, దాచేస్తుండు, అదంతా యాక్టింగ్ చేస్తుండో మంచోని లెక్క అని అనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటి తెలుసా, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లో నువ్వు రేలంగి మావేలాగా ఉన్నావంట, అసలు మంచివాడిగా నటిస్తున్నావు అని అంటున్నారు. కింగ్ గెలుస్తాడు, కింగ్ మేకర్ గెలవడు అని చెప్పాడు. ఇంతకంటే ఇప్పి నోట్లో, అంటే తోలు తీసి పొట్టు తీసి నోట్లో పెట్టినట్టు ఇంత. నీ షోల్డర్స్ ఎట్లుంది హ్యాండ్ అంటే, సార్ ఈ షోల్డర్ కొంచెం పెయిన్ ఉంది కదా సార్, 80% షోల్డర్ తగ్గింది అని చెప్పి ఇట్లా చూపించింది కదా సార్. ఏమన్నాడు తెలుసా, ఇంకా 20% తగ్గదు అంటాడు. ఎందుకంటే ఆ షోల్డర్ మీద బాండింగ్స్ అనేటివి ఉన్నాయి, ఆ బాండింగ్స్ వల్ల అది తగ్గది. దాని మీద బడెన్స్ వేసినావు నువ్వు, పెద్దరాయిడ్ లాగా ఇట్లా టవాల్ వేస్తున్నావు చూడు, అది వేసుడు బంద్ చేయి. అది బాండింగ్ వల్ల ఏం ఉండదు నీకు తుస్సు. నిజంగా ఈ బాండింగ్స్ వల్ల ఏం ఉండదు, అది ఆయనకు కూడా తెలుసు. కానీ కమిట్ అయిపోయింది కదా, ఒకసారి నాన్నని కమిట్ అయిన తర్వాత ఇప్పుడు కాదు అని అంటే ఎక్కడ నెగిటివ్ పోతుందో ఆయన భయం అయ్యేది. ఇది చెప్పేది ఉండే మొత్తానికి, నాన్న లేదు నేను లేదు, బయట ఎక్కడ ఏం అంత పాజిటివ్ ఏం పోతలేదు. ఆమె వచ్చి నన్ను అంటే ఏం లేదు, ఆమెకి పాజిటివ్ లేదు, నీకు పాజిటివ్ లేదు, ఇడిచిపెట్టని చెప్తే అయిపో. నెక్స్ట్ ఫ్లోరా. ప్లేయర్స్ని ఇష్టపడతారా, సపోర్టింగ్ స్టాఫ్ని ఇష్టపడతారా? ఎవరిని ఇష్టపడతారు? నువ్వు సపోర్టింగ్ స్టాఫ్గా మిగిలిపోతున్నావు అంతే. బ్లాక్ స్టార్ తీసుకో ఫ్లోరా అంటే, బ్లాకా? అవును బ్లాకే అమ్మా, బ్లాకే, అంత వద్దమ్మా ఎక్స్ప్రెషన్, బ్లాకే.
ఇండివిజువల్ ప్లే లేదు, ఇండివిజువల్గా కనబడతలేవు, షాడో లాగా మిగిలిపోయాను అసలు. అంటే ఐ గాట్ ద పాయింట్ సార్ అన్నది. యూ గాట్ ద పాయింట్ అండ్ టీ షర్ట్ ఆల్సో, అయినా కానీ నథింగ్ ఉపయోగం హే. రీ పాపం తన వంతుకు తను కష్టపడ్డది కానీ కనబడతలేదు అబ్బా. లాంగ్వేజ్ ప్రాబ్లం, బేసిక్గా లాంగ్వేజ్ ప్రాబ్లం. గట్టి లాంగ్వేజ్ అంటే ఈ వీక్ నామినేషన్లో అయితే దడ పుట్టించింది కదా, మరి ఏమైంది? హరీష్ గారికి దడ దడ అబీకు దడ అని పుట్టించింది, కానీ అయినా కానీ ఏం చేస్తుంది చెప్పు. ఇంకా కనబడాలి, ఇంకా ఇంకొంచెం కనబడాలి, అందరితో కలవాలి. కానీ ఫ్లోరా ఈజ్ ఫార్ బెటర్ దాన్ హరీష్, అందరితో కలుస్తుంది. రీతు, శ్రీజ ఈ లాస్ట్ వీక్ ఆపర్చునిటీ ఫ్లోరా గారికి, ఈ లాస్ట్ వీక్ ఆపర్చునిటీ. ఈ వీక్లో ఏమైనా మిరాకిల్స్ సృష్టించి ఒరాకిల్ జావా చేస్తే తప్ప, అదర్వైజ్ కంపల్సరీ నెక్స్ట్ వీక్ డబల్ ఎలిమినేషన్. నెక్స్ట్ వీక్ కంపల్సరీ డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. రాజ్కర్ శాంబా, బ్లాక్ స్టారు అయిపోయింది. ఆ తర్వాత అవును రీతుతోటి నువ్వు ఆడేటప్పుడు ఏంటమ్మా తప్ప అంటే, అవును సార్ అది అనిపించింది సార్ అంటే, అవునా మరి నువ్వు శ్రీజ కలిసి ఆడి రీతును ఓడించినప్పుడు రీతు కూడా గట్టినే బాధపడుతుంది కదా అంటే, సార్ అవును సార్ కరెక్టే సార్ అని. సరే ఇప్పుడు సంజన, హరీష్ వీళ్ళిద్దరు మిగిలిపోయారు కదా, మీ ఇద్దరిట్లలో ఎవరికి సిల్వరు ఎవరికి బ్లాక్ అంటారు అంటే, హరీష్ ఉండి సార్ సంజన గారికి బ్లాక్ అని చెప్తాడు. ఎందుకంటే సార్ ఆమె కనబడాలి అని, కంటెంట్ క్రియేట్ చేయాలని, ఏదో చేయాలని చెప్పి నోటికాడ ఫుడ్ తీసుకుంది కదా సార్, అది పర్సనల్, అది చాలా బాధ అనిపించింది సార్. అండ్ ఇట్స్ నాట్ నాటి, దీన్ని శాడిజం అంటారు, సైకోయిజం అంటారు సార్ అని చెప్పాను. ఇక ఇక్కడ సంజనాకుండే హరీష్కే బ్లాక్ వస్తుంది, ఎందుకంటే ఆయన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవట్లేదు, మంచి వాల్యుబుల్ ఆపర్చునిటీ. ఇట్లాంటి ఆపర్చునిటీ కోసం ఎంతోమంది కష్టపడుతుంటే, ఇప్పుడు చూడు నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటే సార్, నేను ఇంటికాడ నా హార్ట్ వదిలేసి వచ్చింది సార్, చిన్న బేబీని వదిలేసి వచ్చింది సార్. నేను ఇంత సాక్రిఫైస్ చేసి వచ్చిన, ఇట్లా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఒక ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు కదా సార్, వాళ్ళని లోపలికి రావాలంటే మీ రక్తం కోసి ఇవ్వాలి అంటే, ఐ మీన్ చేతి కోసి రక్తం ఇవ్వాలంటే కోసుకొని రక్తం ఇచ్చేసి వస్తారు సార్, అట్లా ఉన్నారు సార్. ఈయన మాత్రం ఇక్కడ ఉండి ఉపయోగించుకోవట్లేదు ఆపర్చునిటీ అని చెప్పాడు. ఇక్కడ హరీష్ ఇన్వాల్వ్ అయిపోయి, నాకు ఇంటికాడ హరిత ఒంటరిగా ఉంది, నో కామెంట్. అది ఊరుకోయా, పర్సనల్స్ తీసుకురాకండి, ఊరుకోండి. నేను అడిగింది ఏంటిది, మీరు అందరూ ఏదో పర్సనల్స్ మాట్లాడుతారు అనుకున్నాను. నాగార్జున సార్ పర్సనల్స్ వద్దు ఆపండి అంటే, సార్ షోకి వాల్యూ ఇవ్వట్లేదు అంటే, ఐ మీన్ వాల్యూ యాడ్ చేయట్లేదు, నాట్ వాల్యూయింగ్ ద ఆపర్చునిటీ అని చెప్పి అన్న తర్వాత ఇక నాగార్జున గారు ఉండి, సంజన చెప్తుంది 100కి 1000% నిజమే, నువ్వు షోకి వాల్యూ యాడ్ చేయట్లేదు, ఒంటరిగా ఉంటున్నావు, అందరు ఒక చోటు ఉంటే నువ్వు ఒక చోటు ఉంటావు, నీ పట్ల చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. అసలు నువ్వు అగ్నిపరీక్ష షోలో ఉన్నప్పుడు మేమేం ఆకాశం అనుకున్నావు, నువ్వు పాతాళంలో ఉన్నావు ఇప్పుడు అంటే, హరీష్ ఉండి నన్ను ఎవరు కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు అన్నాడు. అబ్బా నాకు అది అర్థం కాలేదు. నాగార్జున సార్ ఫీడ్బ్యాక్ చెప్తుంటే నన్ను కరెక్ట్గా అంటే ఏమన్నాడంటే, మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ ఇన్ ద హౌస్ అంటే ఆయన తప్పుగా మనం అర్థం చేసుకుంటున్నాం. బేసిక్గా హీ ఈజ్ రైట్. ఇప్పుడు కూడా ఆయన బట్టిన కుందేలు కాళ్ళు లేవు, అర్థమైందా, కాళ్ళు లేవు. ఆయన ఇప్పుడు కూడా అదే చెప్తాడు. ఇది మ్యారథాన్ అని అర్థమైంది, స్ప్రింట్ కాదని అర్థమై ఒక స్టెప్ బ్యాక్ చేసి నేను ఉన్నాను. స్టెప్ బ్యాక్ చేసి కాదన్నా, నువ్వు ఏమైపోయినావు అంటే, నువ్వు సపరేట్ అయిపోయినావు, సపరేట్ ఎంటిటీ, సపరేట్ బిగ్ బాస్, నువ్వు సపరేట్ రూమ్ కట్టితే అందులో ఉండేటట్టున్నావు. అది గోల్డెన్. మేము అనుకున్నాం. ఇక్కడ ఒక మాట అంటాడబ్బా, నీకున్న థాట్, నీకున్న మైండ్, నీకున్న హార్ట్, దాంతో నీకున్న క్లారిటీతో ఎంతో చేస్తావని అనుకున్నాం. ఒకప్పుడు నీ మీద ఎక్స్పెక్టేషన్ ఉంది, ఉండేది అంటాడు, ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు, అయిపోయింది, పోయింది. అందుకే పంపిస్తారు వాళ్ళు. పార్టిసిపేషన్ డే బై డే తగ్గిపోతుంది. అసలు గోల్డెన్ గెలవాల్సిన వాడివి నీకున్న క్లారిటీకి ఉందా, లేదు. ఇప్పుడు ఒంటరిగా ఉంటావు, అయితే అందరితో కలుపుకుని పోవాలి, అది ఉండదు, ఒంటరిగా ఉంటావు. అసలు వాట్ ఈజ్ స్టాపింగ్ యూ, నిన్ను ఎవరు ఆపుతారు, ఏంది ఆపుతుంది, ఏం చేస్తున్నావు నువ్వు, ఆ లోపల ఏమున్నావు, లోపల ఉన్న సామాన్లకి నీకు సంబంధమే లేదు. నేను నిన్న చెప్పిన నాగార్జున సార్ అడిగే క్వశ్చన్ పేపర్లో, అక్కడున్న సోఫాకి, అక్కడున్న డబ్బాకి, అక్కడున్న సామాన్లకి నీకు ఏం సంబంధం లేదు, ఇది అడగాలి నాగార్జున గారు, ఇట్లా అనాలి, భలే ఉంటుంది అన్న కదా. యాదే ఆ తర్వాత దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు తీసుకొచ్చి సంజన మధ్యలోనే అన్నాడు, నీ పేరు తీస్తే నువ్వు నిలబడాలి అంటే షో మొత్తం నిలబడే ఉండాలి, అన్నిట్లలో నువ్వే ఇన్వాల్వ్ అవుతావు, అన్నిట్లలో నువ్వే గెలిఫై చేసి పెద్ద పెంట చేసి పెట్టినావు అన్నట్టుగా అన్నాడు సార్. అయితే ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు తీసుకొచ్చి, ఎమాన్యుల్ మీ మమ్మీకి వేసి ఎగ్స్ పట్టుకొచ్చి అక్కడ పెట్టిరు, నీకు నవ్వొద్దమ్మా, సీరియస్, ఇది నీకు అర్థమవుతుందా, ప్రాంక్కి అట్లానే
థెఫ్ట్‌కి మధ్యలో డిఫరెన్స్ అనేది ఒకటుంటది. ఆ డిఫరెన్స్ నీకు తెలుస్తలేదు. దొంగతనానికి ప్రాంక్ చేయడానికి. ప్రాంక్ అంటే సరదాగా ఉంటది. ఆ సరదా ఉందా? సరదా లేదు. 'నాన్న పులి' కథ చెప్పినా నేను? 'నాన్న పులి' కథలాగా అయింది నీది. 4 వారాలు త్యాగం చేసి వాళ్ళని సైడ్ ఒక్క నిమిషం. యూ హ్యావ్ టు సారీ ఇది చాలా తప్పు చేస్తున్నావు. ఇది చాలా రాంగ్‌గా పోతుంది. ఇది చాలా రాంగ్‌గా అనుకుంటారు అందరూ కూడా అని చెప్పేసిండు. 'నాన్న పులి' కథలాగా అయిపోయింది. ఇంకా ఆళ్ళు నీకోసం త్యాగం చేసిర్రు. అట్లాంటిది నువ్వు వాళ్ళకి ఇట్లా బకరాలను చేస్తున్నావు. నోటికాడ తిండి చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. నీకోసం భరణి అన్న ఇక్కడ చూడు హైలైట్ అబ్బా. నీకోసం నీకోసం భరణి తన డాలర్‌ని త్యాగం చేశాడు. ఇంటికే పోయింది కదా! ఎవరన్నా ముత్తూట్ ఫైనాన్స్‌లో పెట్టుకున్నారేంది? ఇంటికే పోయింది కదా డాలర్ అయితే. డాలర్ త్యాగం చేశాడు అనగానే అప్పటిదాకా భరణి అన్న ఇట్లున్నాడు కదా! త్యాగం చేశాడు అనగానే అంటా ఉంటాడు. ఏం రావు. దాని చుట్టూ కథ తిప్పుతారు. పాపం అది ఇడిచిపెట్టరు సార్ ప్లీజ్. ఇంకొకసారి డాలర్ టాపిక్ తీసుకురాకూరు సార్. మీకు దండం పెడతా. భరణి అన్న ఫీలింగ్ కూడా అదే ఉంటుంది. ఎందుకురా డాలర్ తోటి ఆడుకుంటున్నారు? పోనీ అంటారా, అది ఇంటికాడ ఉండని అంటారా సేఫ్గా. ఆయన ఒక రోజైనా బాధపడ్డా డాలర్ పోయిందని? డాలర్ ఆయన ఏమైనా మెడల్ వేసుకుంటాడా? మెడల్ వేసుకుంటా. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి బిల్ల మెడల్ వేసుకుంటా. ఎందుకు? నాకు అది చిన్నప్పటి నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అట్లా ఉంటుంది కదా. అదొక ఉంటుంది. ఆయనకి అదొక సెంటిమెంట్ అయితే అది మెడల్ వేసుకుంటాడు కదా. నెక్స్ట్ ఇక చెప్తారు డాలర్ త్యాగం చేసిండు, వాళ్ళంతా త్యాగం చేశారు అంటే సార్ నన్ను అన్ఇంపార్టెంట్గా చూస్తున్నారు సార్. అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలు అమ్మలు ఈ టాపిక్ ఎందుకు తీసినావు అంటే సార్ అలానే ఉంది సార్, అలానే చేస్తాడు అంతా. ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంటే ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు? నీకు హౌస్లో నువ్వు కూర్చుంటే నెయిల్ పాలిష్ పెట్టుకుంటే తినిపించడానికి ఒక సర్వెంటు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటున్నావా? నీకోసం నలుగురు త్యాగం చేసిరు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పోపు దగ్గర ప్యాకెట్స్ వేసారు కదా, ఓకే రైట్. అక్కడ కొంచెం నువ్వు నిదానం మెయింటైన్ చేయాలి, కొంచెం ఆగాలి. వాళ్ళు హరిబరిగా చేసి అనగానే చేసేస్తారా? కొద్దిగా ఆగి చెప్పి చేయించుకోవాలి. నీకు పోపు కావాలన్నా ఫైట్ కావాలన్నా పోపే కదా. నువ్వు అసలు ప్యాకెట్ ఎందుకు పుట్టినా? నీకు అధికారం ఏడు ఉంది? అక్కడ ఫుడ్ మానిటర్ ఉన్నాడు కదంటే సార్ చూపించాను సార్, సామాన్ అంతా తీసి చూపించానంటే ఫుడ్ మానిటర్కి ఉన్నాను కదా, చెప్పాలి కదా, 1-2 సార్లు చెప్పి చేయించుకోవాలి. ఇక్కడ కళ్యాణ్ లేచి ఒకరిని ఓనర్ చేయండి సార్, ఒకరిని టెనెంట్ చేసారు కదా నన్ను, ఒకరిని ఓనర్ చేయండి అంటే సరే బిగ్ బాస్ని అడుగుతా అని చెప్పి ఒకరిని ఓనర్ చేసేసారు. ఎవరిని? హరీష్ని. అంటే చేయలేదు, చేస్తామని చెప్పి బిగ్ బాస్కి ప్రపోజల్ పెట్టినామని చెప్పిండు సార్. అదే యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే రేపు ఇలా కొట్టేదే కదా. వాళ్ళకి ఓనర్ ఒకరోజు ఓనర్ అంటే ఓనర్గా మొదలై ఓనర్గా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కింద పెట్టేద్దామని చెప్పి ఓనర్గా పెట్టేస్తారు. సార్ మంచోడు, బిగ్ బాస్ మామ మంచోడు. రైట్. ఆ తర్వాత బ్లాక్ స్టార్ ప్లేయర్స్ అని చెప్పి ఒకటి హరీష్కి బ్లాక్ స్టార్, ఒకటి ఫ్లోరాకి వచ్చింది కదా. వీళ్ళిద్దరి ఫోటోలు తీసుకుపోయి స్ట్రెడ్డర్లో అక్కడ ఉన్నది. స్ట్రెడ్డర్లో మీరు ఎవరు మ్యాక్సిమం ఫోటోలని స్ట్రెడ్డర్లో ఇస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. మోస్ట్ అన్డిజర్వ్డ్ పర్సన్ ఎవరో చెప్పండి అని చెప్పి ఇక్కడ మీరు ఏం చెప్పినా అది వాళ్ళకి తెలియదు, కనబడదు, పోండి అని చెప్పండి. మీ ఒపీనియన్ చాలా గట్టిగా చెప్పుకోండి అని చెప్తే ఇక పోయి భరణి పెద్దరాయుడు కింగ్ మేకర్ పోయా అని పోగానే హరీష్ ఇక్కడ చూడుర్రి మీరు టీమ్స్ ఎలా బ్రెయిన్స్ ఎలా నడుస్తున్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు దివ్య నిఖిత ఉంది, ఫ్లోరాని అన్డిజర్వ్డ్ అని చెప్పింది. వెరాజ్ భరణి అన్న సుమన్ శెట్టి అన్న హరీష్ని అన్డిజర్వ్డ్ పర్సన్ అని చెప్పిండు. భరణి అన్నతోటి దివ్య నిఖిత ఉంటుంది, రాము కూడా ఉంటాడు కదా. కానీ రాము కానీ దివ్య నిఖిత కానీ పర్సనల్ థింగ్స్ పెట్టుకోకుండా టాస్క్ పరంగా అంటే హౌస్కి ఉపయోగం లేని కంటెస్టెంట్ ఎవరు అన్న దాన్ని బట్టి రాము అండ్ దివ్య నిఖిత ఫ్లోరాని సెలెక్ట్ చేసుకున్నారు. సుమన్ శెట్టి అన్న అండ్ భరణి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ సుమన్ శెట్టి అన్న ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలుగుతాడు ఈజీగా. ఇప్పుడు భరణి అన్న చెప్పిండు, భరణి అన్నకి హరీష్కి పంచాయతీలు ఉన్నాయి, హరీష్కి సుమన్ శెట్టి అన్నకి పంచాయతీలు లేవు, వాళ్ళిద్దరు క్లోజ్గానే ఉంటారు. కానీ అంటే సుమన్ శెట్టి అంటే బాగా ప్రిఫరెన్స్ కూడా ఇస్తాడు ఎవరు? హరీష్. అయినా కానీ సుమన్ అన్న హరీష్ని వేసిండు. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ భరణి అన్న ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఈయన మీద ఉంది, కానీ రాము మీద కానీ దివ్య నిఖిత అని లేదు. అర్థం చేసుకోరు. ఇక్కడ యూత్ ఉన్నారు కదా, యూత్ అందరూ కూడా ఫ్లోరానే, అందరూ కూడా ఫ్లోరానే అబ్బా. హరీష్ని కొంతమంది అన్నారు, అందులో ఎవరంటే సుమన్ శెట్టి అన్న, సంజన అండ్ భరణి అన్న, వీళ్ళు మాత్రమే హరీష్ అన్నారు, మిగతా వాళ్ళంతా ఫ్లోరా అన్నారు. ఇక ఫ్లోరా గారికి అంతే, ఇండివిజువాలిటీ లేదు, ఇండిపెండెన్స్ లేదు, ఏది లేదని చెప్పేసారు. సరే, భరణి అన్న వచ్చేసి హౌస్ హార్మోనీ పాడవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, ఆయన ఎవరితో కలుస్తలేడు ఏం లేదని చెప్పి హరీష్ అన్నాడు.
రాము రాతుడు వచ్చేసి ఫ్లోరా అన్నాడు. ఎందుకంటే ఎంటర్ అయినప్పటి నుంచి ఏం ఆడతలేదు, సపోర్ట్గా కనబడుతుంది అంతే అన్నాడు. అండ్ కళ్యాణ్ వచ్చేసి ఫ్లోరా, ఇండివిజువాలిటీ లేదని చెప్పిండు. శ్రీజ వచ్చేసి ఫ్లోరా, సేమ్ లెస్ డిజర్వ్డ్, డే బై డే ఐడెంటిటీ అంటే కొంచెం బెటర్ అవుతుంది కానీ సర్వెంట్ లాగా కనబడుతుంది అని చెప్పింది. డిమాండ్ పవన్ ఫ్లోరా, ఫర్దర్గా ఈ హౌస్లో ఉండాలంటే ఛాలెంజింగ్, ఎంటర్టైనింగ్ అన్ని రకాలుగా ఉండాలి, ఆమె లేదని చెప్పిండు. సుమన్ శెట్టి అన్న హరీష్ ఫస్ట్ నుంచి డైవర్ట్ చేయడము, డిస్కరేజ్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారని చెప్పిండు. ఇమాన్యుయల్ వచ్చేసి హరీష్ 4 వీక్స్ ఇంటరాక్షన్ తక్కువ ఉంది, ఒక్కడే ఉంటాడు, సపరేట్ కూర్చుంటాడు. ఇక్కడ చూడు ఇమాన్యుల్, సంజన వీళ్ళిద్దరిది అంటే కోర్స్ ఇమాన్యుల్కి పర్సనల్గా హరీష్ అంటే నచ్చదు. ఎందుకంటే అప్పుడు గుండంకులు పంచాయతీ అయినప్పటి నుంచి కొంచెం దూరమే ఉంటాడు కదా, ఏది తీసుకోడు, ఆయన సపరేట్గా ఉంటాడు అన్న ఫీలింగ్ ఉంది. సంజన హరీష్ మాట్లాడితే ఆర్గ్యుమెంట్ చేస్తాడు, సార్ ఘోరం సార్ ఆయన ఆపలేమని చెప్పింది. ఆ తర్వాత తనుజ ఉండి ఫ్లోరా హెల్పర్గా ఉంది అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పింది. ఆ తర్వాత దివ్యనికిత ఫ్లోరా, లెస్ డిజర్వ్డ్, నో ఇంపాక్ట్. ఇది భలే అనిపించింది నాకు రీజన్. దివ్యనికిత చెప్పిన రీజన్ బాగా అనిపించింది. ఈ ఆటలో ఈ 4 వారాలలో ఎటువంటి ఇంపాక్ట్ గేమ్ మీద క్రియేట్ చేయని కంటెస్టెంట్ ఒకే ఒకరున్నారు, అది ఫ్లోరా. అందుకని ఎలిమినేట్ కావాలి తను అని చెప్పింది. సూపర్ రీజన్ అనిపించింది నాకు. ఇక రీతు ఉండి ఉన్నా లేకున్నా ఒకటేసారి నో చేంజ్ అవి, ఉన్నా గింతే లేకపోయినా గింతే, సేమ్ ఇదే నో ఇంపాక్ట్ అనే పాయింట్ ఇంకో రకంగా చెప్పింది. ఈ ఆటలో ఆమె లేకపోయినా కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదని చెప్పింది. ఆ తర్వాత ఎవరబ్బా నాగార్జున గారు, సారీ ఓకే నాగార్జున సార్ అని ఫ్లోరా అస్సలు ఇంపాక్ట్ చేయలేదని అంటున్నారు, కాబట్టి నేను 2 వారాలు డైరెక్ట్గా నామినేట్ చేస్తున్నాను, నిన్ను ఇంకెవ్వరు నామినేట్ చేయడానికి వీలేదు. నామినేషన్లన్నా 4 మాటలు మాట్లాడుతుంది అనుకుంటే నామినేషన్ లేకపోతే ఎలిమినేట్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు డైరెక్ట్గా చెప్పండి ఒక మాట. ఆమెకి ఇప్పుడు మాట్లాడే స్కోప్ వచ్చేది ఎక్కడ, మామూలుగా అయితే మాట్లాడదు, ఓన్లీ నామినేషన్లోనే మాట్లాడాలి. ఇప్పుడు ఈమెను ఎవరు నామినేట్ చేయొద్దంటే ఆర్గ్యూ చేసుకోవడానికి లేదు, కోర్స్ ఆమె చేసుకోదు. ఇప్పుడు ఈమె మాత్రమే ఇద్దరిని నామినేట్ చేసేటప్పుడు మాట్లాడాలి, ఇక అదొక్కటే ఛాన్స్, ఆమెకి ఇంకో ఛాన్స్ లేదు. ఎట్లాగే ఈ వీక్ ఎలిమినేట్ చేస్తున్నాను ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా అనిపించింది. ఇది వాళ్ళ బాధ ఏంటంటే పుచ్చుకొని నామినేషన్లోకి రాకపోతే ఆమెతో ఎవరికి ప్రాబ్లమ్స్ పెద్ద ఉండే కాబట్టి నామినేషన్లోకి రాకపోతే ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి బీబీ టీమ్ ఇదొక ఆలోచన పెట్టుకుందామని అనిపించింది. ఇది ఈ వీడియో అంటే ఈ ఎపిసోడ్ చాలా బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఉంటా, టేకే, టాటా, బై బై, నమస్తే, శుభరాత్రి, హ్యాపీ సండే.